మనం చూస్తున్నాము నిన్న ఏదైతే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అంతకుముందు జరిగిన సంఘటనలు ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనంగా మారిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. నిజంగానే రాజకీయ నాయకులు ఎందుకు ఈ స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారా అన్న అనుమానం వచ్చేలాగా ప్రతి ఒక్కరూ వ్యవహరిస్తున్న తీరు మనకు కనిపిస్తుంది. ఇందులో ఎవరిని మనం ఇక్కడ ఉద్దేశించాల్సిన అవసరం లేదు, ఎవరిని ఇక్కడ స్పేర్ చేయాల్సిన అవసరం లేదు. అన్ని పార్టీలు అదే తాను ముక్కల్లాగా అదే తరహా ఆలోచన విధానంలో ముందుకెళ్తున్నారన్న అనుమానం అయితే ఉంది. అందులో ముఖ్యంగా ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వాళ్ళు మరి కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందా అన్న ఒక ప్రశ్న కూడా ప్రతి ఒక్కరూ లేవనెత్తున్న సందర్భంలో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అయితే ఇవాళ గతంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా ఉన్న సిచ్యువేషన్ కాస్త మారి ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీ వర్సెస్ కాంగ్రెస్ గాను, ఫిల్మ్ ఇండస్ట్రీ వర్సెస్ గవర్నమెంట్ గాను మారిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ప్రతి ఒక్కరూ రెస్పాండ్ అయ్యే పరిస్థితి. దాంట్లో ఈ చిన్న ఆర్టిస్ట్ నుంచి ప్రారంభిస్తే పెద్ద పెద్ద ఆర్టిస్టుల వరకు ప్రతి ఒక్కరూ దాని మీద రెస్పాండ్ అయ్యే పరిస్థితి. ఎందుకంటే ఏదైతే ఒక హీరోయిన్కి సంబంధించి అంటే ఇద్దరు హీరోయిన్లకు సంబంధించి తాను చేసిన వ్యాఖ్యల్లో ఇవాళ ఒక హీరోయిన్ పెళ్లి చేసుకొని తన జీవితం తను గడుపుతోంది, మరొక హీరోయిన్ తన పర్సనల్ ప్రాబ్లమ్స్తోకి ఇండస్ట్రీతో దూరం కూడా మెయింటైన్ చేస్తున్న పరిస్థితి. బట్ ఇవాళ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా వాళ్ళ పర్సనల్ లైఫ్ని ఇవాళ మరొకసారి పబ్లిక్లోకి లాగారన్న అనుమానము ఏర్పడుతున్న నేపథ్యంలో ఎందుకు రాజకీయ నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా ప్రజలకి ఏం సందేశం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు? మిమ్మల్ని పరిపాలించడానికి అవకాశం ఇచ్చారు, పరిపాలించండి, అక్కడ తప్పులు ఉంటే వాటిని రాజకీయంగా ఎదుర్కోండి, కానీ బట్ ఆ రాజకీయ నాయకులని విమర్శించే క్రమంలో వేరొకరి పర్సనల్ లైఫ్స్ దీనికి ఎందుకు తీసుకొస్తున్నారన్న ప్రశ్న ఇవాళ నెటిజన్లు ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన ఇవాళ మనం చర్చని ప్రారంభిస్తున్నాము. ఈ చర్చలో మనతో పాటు కోటేశ్వరరావు గారు రాజకీయ విశ్లేషకులు జాయిన్ అవుతున్నారు, అలాగే మనతో పాటు సంజయ్ రెడ్డి గారు లైవ్లో జాయిన్ అయ్యారు, అలాగే అల్జాపూర్ శ్రీనివాస్ గారు కూడా మనతో పాటు లైవ్లో ఉన్నారు. మరి కోటేశ్వరరావు గారు, మనం చూస్తున్నాం ఎందుకంటే ఈ మధ్యకాలంలో అంటే మనం ఎప్పటి నుంచో మనం చూస్తున్నాము ఈ వ్యాఖ్యలు చేసే క్రమంలో ఆరోపణలు ప్రత్యారోపణలను కామన్గా ఉండిపోతున్నాయి. బట్ అదే సందర్భంలో ఆ డోసు పెంచితే ప్రజల నుంచి ఒక అట్రాక్షన్ వస్తుంది, లేకపోతే దాని గురించి ఒక చర్చ జరుగుతుంది అనే ఆలోచన విధానంతో గతంలో రాజకీయ నాయకులు వెళ్ళే వాళ్ళు మనం కూడా చూసాం. గతంలో కొద్దిగా బూతుల డోసు పెంచితే జనాలు వాటిని ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారన్న అనుమానమో లేకపోతే ఆశాభావం వాళ్ళకి అర్థం కాదు, కానీ అలాంటి ఒక ఆలోచన విధానంలోకి వాళ్ళు వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పుడేమో ఇంకొద్దిగా అది ఇంకా లీన్ అవుతోందా ఇంకా అన్న అనుమానం అయితే వస్తుంది. మీ అబ్జర్వేషన్ ఏంటి? ఈ పరిణామాలు ఎలా చూడాలంటారు? ఇప్పుడు తెలంగాణలో తాజాగా జరిగినటువంటి ఉదంతం దిగజారుడికి నిదర్శనము. ఈ దిగజారుడు అనేటువంటిది రేపు ఎంత వరకు పోతుందో తెలియదు. ఎందరి వ్యక్తిగత జీవితాలని బయట ఉతికి ఆరేస్తారో కూడా మనం చెప్పలేము. ఇది ఒక అవాంఛనీయమైనటువంటి పరిణామం అనేది ఈ సందర్భంగానే చెప్పవచ్చు. రఘునందన్ రావు గారు వేసినటువంటి మాలని దానికి వక్రీకరిస్తూ అసభ్యకరంగా కొండా సురేఖ మీద పెట్టినటువంటి పోస్ట్ ని సభ్య సమాజం మొత్తం ఖండించింది. హరీష్ రావు కూడా ఖండించారనేటువంటిది అందరికీ తెలిసింది. దాన్ని అంతటితోటి ఆమె వదిలేసి ఉండాల్సింది. కానీ దాన్ని కొనసాగింపుగా ఆమె అంతకంటే పెద్ద తప్పు చేశారు కొండా సురేఖ గారు. ఒక మంత్రిగా ఒక మంత్రినే కాదు, ఒక మహిళ కానీ లేదా ఇంకొకళ్ళు కానీ ఎవరైనా సరే, ఒక సామాన్యులైనా కానీ అది ఆమె ఉపయోగించకూడనటువంటి భాష మాట్లాడారు, లేదా పదజాలం కూడా మాట్లాడారు. అది చట్ట విరుద్ధం కూడా. అసలు అది నేరం కూడా. ఒక విధంగా చెప్పాలంటే నేరం కూడా. ఎందుకు అంటే ఆ విధంగా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ గురించి కావచ్చు, రాజకీయాల గురించి కావచ్చు, సమాజంలో ఉన్నటువంటి అనేక మంది వ్యక్తుల ప్రైవేట్ జీవితాల గురించి కావచ్చు, గుసగుసల ద్వారా మనం అనేక విషయాలు వింటాం. కానీ వాటన్నిటిని అధికారికంగా బయటికి చెప్పడం అంటే దాని అర్థం ఏంటి అంటే దానికి మనం కట్టుబడి ఉండాలి. అటువంటి వాటిని రుజువు చేయడానికో లేకపోతే ఆ విధమైనటువంటి చేయడానికో అటువంటి రుజువులు ఎక్కడా దొరకవు, ఎవరికి దొరకవు. కానీ ఒక మంత్రి స్థానంలో ఉన్నటువంటి తన మీద జరిగినటువంటి తనని వేధించినటువంటి వాళ్ళ ఉక్రోషంతో ఆమె అంతకంటే పెద్ద తప్పిదం చేశారనేటువంటిది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఇద్దరు హీరోయిన్ల పేర్లు చెప్పడం, అదేవిధంగా ఒక ప్రముఖ హీరో కుటుంబానికి నాగార్జునకు సంబంధించినటువంటి కుటుంబాన్ని బయటికి లాగటం, ఇవన్నీ కూడా అవసరమా సురేఖ గారికి? తన మీద ఏదన్నా ఉంటే చట్టబద్ధమైనటువంటి చర్యలు తీసుకోండి, లేదా అది ముగిసిపోయినటువంటి అంశం అయిపోయింది. ఇప్పుడు మళ్ళా కొత్త అంశాన్ని తీసుకురావడం ద్వారా ఆమె అనేక మంది విమర్శలకి గురి కావడం అనేటువంటిది మనం చూస్తున్నాం. ఎవరైతే సానుభూతి చూపించారో నిన్నటి వరకు
ఆ సానుభూతి చూపించినటువంటి వాళ్ళు ఆ కొండ సురేఖ గారి మీద ఏమిటి మాట్లాడుతుంది, ఏమిటి ఏమైంది ఈ నోటికి ఇట్లా మాట్లాడింది అనేటువంటిది ఇవాళ స్టార్ట్ అయింది కదా. ఎస్. అంటే మొత్తం సానుభూతి అంతా పోయి మళ్ళా ఒక ఆగ్రహము లేకపోతే ఏమిటనేటువంటి పరిస్థితి వచ్చింది. అవును, అందుకని బాధితులు ఇటువంటి బాధితులు పరిస్థితి మరింత ఏ బాధ్యతగా పార్టీ గాని, ఏ వ్యవహరిస్తే. రాజకీయ నాయకులు గాని తెచ్చుకోకూడదు. ఎస్. ఇది అవాంఛనీయము. ఇప్పటికైనా కొండా సురేఖ్ గారు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని గౌరవప్రదంగా దీన్ని ముగించాలి అనేది అంటే నేను తను ఒక చెప్పదలుచుకున్నాను. ట్వీట్ అయితే చేశారు, ఇవాళ ట్వీట్ అయితే చేశారు. అది నా ఉద్దేశం అది కాదు. కేటీఆర్ ఆలోచన విధానం ఎలా ఉందనో, లేకపోతే ఆ ప్రతిపక్ష నాయకుడికి సంబంధించి మాట్లాడే విధానంలో ఆయనను ఉద్దేశించి మాట్లాడాను నేను. దాంట్లో వీళ్ళని కించపరిచే ఉద్దేశం నాకు లేదు, దాన్ని తప్పుగా వక్రీకరించారని. వక్రీకరించారనే పదం చాలా కామన్ అయిపోయింది ఈ మధ్యకాలంలో. తప్పుగా అర్థం చేసుకున్నారు, ఇలాంటివి చేసేసి బయటపడిపోవచ్చు అంటారు. కానీ బట్ ఆ మనోభావాలు అన్నది నిజంగానే చెప్పాలంటే బాధితులు మరింత బాధ్యతగా ఉండాలి. ఎందుకంటే ఆ బాధ్యతను మీరు ఆల్రెడీ అనుభవించారు. మీరు ఆ బాధను ఇంకొకరికి ఇవ్వడం ద్వారా ఏం సాధిస్తారు అన్నది అయితే ఒక ప్రశ్న ప్రతి ఒక్కరి మధ్యలోనే ఉంటుంది. ఇప్పుడు నా ఉద్దేశం అది కాదు అంటే, ఉద్దేశాలు కనుక్కోవడానికి ఏమైనా స్కానర్స్ ఉన్నాయా మన సమాజంలో? అవును. ఇంతవరకు అలాంటి ఉద్దేశాలను కనుక్కునే స్కానర్లు ఎక్కడా లేవు. ఏ సైంటిస్ట్ వాటిని కనుగొనలేదు. తప్పించుకోవడానికి, వచ్చినటువంటి విమర్శ నుంచి తట్టుకోవడానికి ఆ విధమైనటువంటి ఇతరుల మీద ఎవరు వక్రీకరించారు? మాట్లాడింది మీరు మాట్లాడినటువంటి అన్ని కూడా విజువల్స్ ఉన్నాయి. ఎవరు ప్రత్యేకంగా వక్రీకరించాల్సిన పనే ఉంది? అవును. ఎక్కడో పరోక్షంగా మాట్లాడితే వక్రీకరించారంటే అర్థం ఉంది. మీరు ఓపెన్ గా మాట్లాడినటువంటి దాని మీద వక్రీకరించారని చెప్పడం అంటే ఏంటి? మరొక ఎదురుదాడి. తప్పు చేయటమే కాకుండా ఆ తప్పుని ఎత్తి చూపినటువంటి వాళ్ళ మీద మరొక ఎదురుదాడి. దీన్ని తెంపరితనం అంటారు, గయ్యాళితనం అంటారు దీన్ని. ఒకసారి కొండా సురేఖ గారు చేసిన ట్వీట్ ని ఒకసారి కొండా సురేఖ గారు చేసిన ట్వీట్ ఒకసారి చదివి వినిపిస్తాను. ఇతరుల మీద నిందలు వేయకూడదు. ఎస్, కొండా సురేఖ గారు చేసిన ట్వీట్ ని ఒకసారి చదివి వినిపిస్తాను. నాకు వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడు చిన్న చూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ మీ మనోభావాలను దెబ్బతీయడం కాదు అంటూ ఆ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ఆ హీరోయిన్ని ట్యాగ్ చేస్తూ, స్వయం శక్తితో ఎదిగిన మీరు ఎదిగిన తీరు నాకు కేవలం అభిమానమే కాదు ఆదర్శం కూడా. నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లయితే బేషరతుగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను, అన్యదా భావించవద్దు. బాగానే ఉంది. కానీ ఇది మొత్తం రియాక్షన్ వచ్చిన తర్వాత, ఎందుకంటే ఏదైతే మాట్లాడిన తర్వాత ఆమె మాట్లాడిన వెంటనే ప్రకాష్ ఆ ట్వీట్ స్టార్ట్ చేశాడు. చివరికి జూనియర్ ఎన్టీఆర్ కూడా దాని మీద ప్రశ్నించే పరిస్థితి. అఖిలే నాగార్జున మాట్లాడారు. ఎవరైతే ఆ హీరోయిన్ గురించి మాట్లాడారో ఆ హీరోయిన్ కూడా దాని గురించి మాట్లాడిన పరిస్థితి. ఒకసారి అల్జాపూర్ శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ గారు, ఎందుకు అంటే ఇలాంటి కమెంట్స్ చేస్తే జనాల్లో డిస్కషన్ జరుగుతుందన్న ఒక ఆశాభావమా, లేకపోతే సాధారణంగా నాయకులు ఒక హుందాతనంగా వ్యవహరిస్తే ప్రజలు పట్టించుకోవట్లేదనే భయమా? ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం రాజకీయ నాయకులకు ఎందుకు వస్తుంది? అందులో ఎవరు ఇక్కడ ఎగ్జామ్షన్ లేదు. ఎందుకంటే మీ పార్టీ నాయకులు కూడా కొంతమంది అలా హార్ష్ వర్డ్స్ యూజ్ చేసి, అంటే ఆ మహిళల్ని గౌరవించడం అగౌరవపరచడం అనేది కాదు, కానీ వేరే నాయకుల్ని మాట్లాడే పరిస్థితుల్లో కూడా అలాంటి పదజాలాన్ని వాడుతూ ఉంటారు. ఎందుకు రాజకీయ నాయకులు ఎందుకు అలా మాట్లాడుతున్నారంటారు? లేలే, భారతీయ జనతా పార్టీ అటువంటి ఇప్పుడు కూడా అటువంటి భాష వాడదు. వ్యక్తిగతంగా కించపరిచేటువంటి పర్టికులర్గా మహిళల పట్ల అపారమైనటువంటి గౌరవంతో తల్లిలాగా చూసేటువంటి ఒక కల్చర్ మా పార్టీని ఆ భాష వాడడం. ఇక సురేఖ గారు మాట్లాడినటువంటి మాటలు వక్రీకరించినట్టుగా చెప్పడం అనేది హాస్యాస్పదం. విజువల్స్ లైవ్గా ఉన్నాయి. ఆమె మాట్లాడింది దాంట్లో గ్రాఫిక్ ద్వారా చేంజ్ చేసింది ఏమి ఉండదు. వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అటువంటి ఒక భాష కానీ, అటువంటి ఒక ఆరోపణలు కానీ, సత్యం ఏది ఉన్నప్పటికి కూడాను మార్కెట్లో, సొసైటీలో, మీడియా ద్వారా అటువంటి ఒక మాట మాట్లాడచ్చా? ఆ యొక్క విషయం మీద వారు ఆత్మపరిశీలన చేసుకుంటే, ఇప్పుడు ఇవాళ ఈ కండిషనల్ గా అపాలజీ చెప్పదు వారు. ఇప్పుడు ఏంది వారు చెప్పింది మీరు చదివినిపించినారు. కండిషనల్ ఒకవేళ మీరు అట్లా భావిస్తే గనక మన్నించారని చెప్తా ఉన్నారు. అరే దానికి ఇంకా మీ అద్దం మీరు చూసుకోరు. మీ ముఖం అద్దంలో ఏం మాట్లాడినారు మీరు విని అది కరెక్ట్ కాదన్న విషయం అనిపించి మీరు ఇమ్మీడియట్ గా డైరెక్ట్ అన్కండిషనల్ గా సారీ చెప్పాలి. దాంట్లో మళ్ళీ కండిషన్ ఒకవేళ మీరు భావించారంటే ఏంది? ఇది అర్థం కావాలి. మీ ఇంట్లో కుటుంబ పిల్లలు కూడా మీ పట్ల, మీ మాటల పట్ల తప్పు పడతారు కదా. ఇది ఆలోచించాలి కదా. మళ్ళీ కండిషనల్ గా మళ్ళీ దాన్ని క్లాజ్ పెట్టి కండిషన్స్ అప్లై అన్నట్టుగా కింద రాస్తారు యాడ్ ఇచ్చినప్పుడు. ఇది కాదు కదా అట్లా. అరే సమాజంలో మనం ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక పొజిషన్ లో ఉన్నాం. సర్కారు నడుపుతున్నాం. సర్కారు నడపకుండా
ఆ యొక్క ప్రజా జీవితాలు ఉండడం మనం ఏ విధంగా ఎంత రెస్పాన్సిబుల్ గా ఉండాలి, అవును. మనల్ని 10 మంది ఆదర్శంగా తీసుకోవాలి తప్ప సర్కారుని నడిపే వాళ్ళు ఇంకా ఇంకా ఎంత బాధ్యతతో ఉండాలి. మహిళ ఉండి ఈ రకంగా ఇటువంటి యొక్క ఆధారం లేనటువంటి యొక్క ఆరోపణలకు రుజువు చేసుకున్నటువంటి యొక్క ఆధారం లేనటువంటి ఒక ఆరోపణలు చేస్తే తెల్లని వాళ్ళు డిఫమేషన్ వేస్తే ఆల్రెడీ పంపించారుగా కేటీఆర్. ఫ్రేమ్ అయితే కేటీఆర్ ఆల్రెడీ పంపించారుగా, డిఫర్మేషన్ కేసు పంపించారు ఆల్రెడీ. అదేవిధంగా ఇది ఎంత బాధ్యత రహితమైనటువంటి ఒక పని అంటే చెప్పలేదు. అటువంటి మంత్రి పదవులు ఎట్లా అనుభవిస్తారు, ఎట్లా అర్హులవుతారు వాళ్ళందరూ చెప్పండి. ఎస్, అదే అన్నమాట. ఒక్క రోజు కోసం ఈ యొక్క మీడియా ఫోబియాతోనో టీవీలో కనవడాల షోక్తోనో ఏదో మాట్లాడితే మీరు ఇంతకుముందు రేట్ చేసినట్టుగా సెన్సేషన్ అవుతుంది, దినమొత్తం అదే ట్రోల్ అవుతా ఉంటుంది, అదే చూపిస్తూ ఉంటారు, ప్రపంచం అంతా చూస్తూ ఉంటారు యూట్యూబ్ల ద్వారా అని భావించి మాట్లాడితే అంతకన్నా దురదృష్టం ఏం లేదు సిద్ధు గారు. ఎస్, ఇది చాలా బాధ. 10 మందికి ఆదర్శంగా ఉండేటువంటి ఒక మీ వ్యవహారం ఉండాలి, మీ ఆలోచన ఉండాలి. అటువంటి యొక్క బాధ్యతలు ఉన్నారు మీరు. సర్కార్ అంటే మీరే. ఎస్. 4.5 కోట్ల ప్రజానిత్యంలో మీరు 10 మంది 12 మంది మంత్రులు ఉన్నారు, ఇంకెవరు లేరు, వందల మంది లేరు, వేల మంది లేరు. సంజయ్ రెడ్డి గారు, ఎస్, ఆ గౌరవం ప్రజా ప్రభుత్వం ద్వారా ప్రజల ద్వారా ఇచ్చినటువంటి ఓట్ల ద్వారా ప్రజల యొక్క డబ్బుతో మీరు ఎంజాయ్ చేస్తూ ప్రజల్ని అవమానపరిచే రైట్. అయితే సంజయ్ రెడ్డి గారు ఒకసారి రెస్పాండ్ అవ్వాలి దీని మీద. ఒకవైపు మహిళలను అత్యంత గౌరవంగా చూసుకునే పార్టీ మాది అని మీరు చెప్తారు. మీ పార్టీకి జాతీయ అధ్యక్షురాలుగా సోనియా గాంధీని పెట్టుకున్నాము. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికన్నా ముందు మొట్టమొదటి హోంశాఖ మంత్రిని మేమే, అంటే ఆ పొజిషన్ మేమే ఇచ్చామని చెప్తారు. స్పీకర్ పొజిషన్లో మేమే ఇచ్చామని చెప్తారు. మహిళల్ని రాష్ట్రపతులు చేశామని చెప్పి అంటారు. ఇప్పుడు గత ప్రభుత్వంలో చేసిన తప్పులను మేము సరిదిద్దుతూ ఇవాళ మహిళలకు అత్యంత గౌరవప్రదంగా చూసుకుంటున్నామని చెప్పి అంటున్నారు. కానీ మరో మహిళా మంత్రి ఒక మహిళకు సంబంధించి, ఒకరు కాదు 2 మహిళలకు సంబంధించి ఇలా మాట్లాడడము, దాన్ని మళ్ళీ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయడము, లేదా మీ మనోభావాలు దెబ్బతింటని, మనోభావాలు ఆమెదే కాదు మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం అందరి మనోభావాలు ఇవాళ దెబ్బతిన్నాయి. దాన్ని ట్వీట్ల ద్వారా ఆల్రెడీ వాళ్ళు వ్యక్తపరుస్తూనే ఉన్నారు. వ్యక్తపరుస్తున్న తర్వాత కూడా అలాంటి ట్వీట్ ఇంకో ట్వీట్ వేయడం మీరు సమర్థిస్తారా? అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో? కాంగ్రెస్ పార్టీ చరిత్రకు సంబంధించి ఇవాళ జరుగుతున్న తీరు ఏంటి? ఇక్కడ పార్టీ ఇది కాదు, వినండి. ఫస్ట్ సిగ్గు శరం ఉండాలి ఆ పోస్టులు పెట్టినప్పుడు. అంటే ఒక ఆడదాని మనోభావం, అంటే ఒక ఆడదానికి ఒక మనసు ఉండదా అండి? పార్టీలు పక్కన పెట్టండి, పార్టీలు ఏమైనా ఫస్ట్ పుట్టినాయా? పార్టీలు తర్వాత. ఫస్ట్ మనకు ఆత్మ, మనకంటే ఒక మనసు ఉంటది. ఇష్టానుసారంగా ఒక తమ్ముడు అనుకోవచ్చు, ఒక అక్క అనుకోవచ్చు అండి. ఒక తమ్ముడు అక్క సంబంధం ఉండొచ్చు, ఒక కొడుకు తల్లి సంబంధం ఉండొచ్చు, ఒక అన్న చెల్లె సంబంధం ఉండొచ్చు. సిగ్గుశరం ఉండాలి. గార్జనా కొడుకులు ఇంకా మాట్లాడుతున్నారు. ఇవాళ మాట్లాడుతున్న ఫిలిం ఇండస్ట్రీ వచ్చింది. మొన్న ఆమెకు చాలా అది కప్పినప్పుడు షాది ముబారక్ అని పోస్ట్ పెట్టినప్పుడు ఎక్కడ పోయిన ఫిలిం ఇండస్ట్రీ అంటే ఇవాళ మీ సమంతను అన్నందుకు, ఇవాళ మీ ప్రీతిని ఆమెను అన్నందుకు మీకు వచ్చిందా ఇవాళ? మరి అంటే ఆమెకు ఇప్పుడు ఒక సీనియర్ నాయకురాలండి, ఆమె పార్టీని పక్కన పెట్టండి. గెలుకున్నది ఎవడు? ఫస్ట్ సిగ్గుశరాలు ఉండాలి. సోషల్ మీడియాలో ఇలాంటివి పెట్టినప్పుడు బీఆర్ఎస్ కూడా ఆడి ఉన్నాయి, వాళ్ళకి తెలియదా? ఇవాళ నేను కూడా ఒక ఆడపిల్లనే, నా మీద కూడా మాట్లాడుతున్నాం. వీళ్ళకి ఇప్పుడు ఈ రోజు వచ్చి ఇలా కేటీఆర్ వచ్చేసి కొండ సురేఖ గారి గురించి మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు. మరి గతంలో ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఎందుకు రాలేను ఆయన బయటికి? నువ్వు కేటీఆర్ సమర్థించట్లేదు, సబ్జెక్ట్ కరెక్షన్ వాళ్ళు కేటీఆర్ సమర్థించట్లేదు. వాళ్ళు ఆ కుటుంబాన్ని ఇచ్చిండ్రు. మీకు ఎక్కువ ఇస్తా టైం, నేను మీకు ఎక్కువ ఇస్తా టైం. బికాస్ ఎందుకంటే మేము 3 ప్రతిపక్షాలు ఉన్నాం, మీరు ఒక్కరే పాలకపక్షం. ఎక్కువ సమయం ఇస్తా. మేము పాలక పక్షం కన్నా మీరు చూసుకోండి, 1 year బ్యాక్ కూడా ఇట్లనే మాట్లాడినాం. పాలకము ప్రతిపక్షం ఏ ఉండదు, న్యాయంగా మాట్లాడతాం ఏం తప్ప. నేను ఒక మహిళగా మాట్లాడుతున్నా. కొండా సురేఖ గారు మాట్లాడింది, ఆమె ఒక సీనియర్ నాయకురాలు, ఆంధ్రలో అభిమానులు ఉన్నారు, రాజశేఖర రెడ్డి అమాయంలో చేసిండు. ఆమె నాటేమో వార్డ్ నెంబర్ లేకపోతే ఏదో వార్డ్ నెంబరో లేకపోతే ఇప్పుడే వచ్చిన వ్యక్తి కాదు. చాలా చాలా కష్టాల నుంచి పైకి వచ్చిన వ్యక్తి. ఇవాళ వాళ్ళ బిడ్డను కూడా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు ఇవాళ బీఆర్ఎస్ మహిళలు. ఇవాళ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇది సమాజంలో మంచిది కాదండి. ఇది పార్టీలు అనేది అధికారం ఇవాళ ఉంటది, రేపు పోతుంది. కానీ ఒక మనిషి జీవితంలో ఒక పార్టీలో ఒక మహిళ పనిచేయాలంటే ఈ రకమైన ఆలోచనలతో, అంటే అవును. మరి ఇప్పుడు గతంలో సమంత గారు ఆమె కూడా అమ్మాయి స్పందించింది,
దానికి కొండా సురేఖ ఇమీడియట్ గా ఎవరు మా పార్టీ వాళ్ళు కూడా చెప్పలేదు. ఒకవేళ మీరు అట్లా అనుకున్నట్టయితే మీరు నేను నా వాక్యాలు వెనక తీసుకుంటాను. ఇంతకు ముందు కేటీఆర్ గారి, కౌశిక్ రెడ్డి గాని ఇవన్నీ ఎప్పుడైనా ట్విట్టర్ లో కానీ ఎప్పుడైనా వీళ్ళు క్షమాపణ చెప్పిండ్రా అండి? ఇలా మా విజ్ఞత అది. ఇలాంటే ఆమె కొండా సురేఖ గారికి ఒక మహిళగా నేను ఒక సిస్టర్ గా భావించి చెప్తున్నా. ఆమె ఆవేదనలో కంటతాడు పెట్టింది. ఆమె వయసు ఎంత, ఆమె ఎంత, ఈ నా కొడుకులు బీఆర్ఎస్ పోస్ట్ పేడెడ్ వాళ్ళు ఉంటారు కదా సోషల్ మీడియాలో పెట్టినప్పుడు ఎందుకు బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు గారు ఫోన్ చేసి చెప్పిండొచ్చు, కానీ అదే పబ్లిక్ లో మేము యాక్షన్ తీసుకుంటున్న వాళ్ళ మీద ఎందుకు చెప్పలేదు? ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్నారండి, ఇవాళ ఇండస్ట్రీ వస్తుంది అంటుంది. రేపు ఆమెకు ఆంధ్ర నుంచి అభిమానులు అందరూ ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు. ఇండస్ట్రీ వాళ్ళకి ఇవాళ వచ్చిందా? మరి మీరందరూ వచ్చి మన జానీ మాస్టర్ విషయంలో జరిగినప్పుడు ఎందుకు ఉరికి రాలేదమ్మా? మీరందరూ ఎవరు ఇవాళ మీకు వచ్చిందని మాట్లాడుతున్నారు? ఇవాళ ప్రతి దగ్గర ఇలాంటిది ఉంది. ఇక్కడ కొండా సురేఖ పాయింట్ అవుట్ చేస్తున్నారు. ఒక మహిళను పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడి సిగ్గుండాలి అసలు. ఇక్కడ ఒక పాయింట్ మిస్ అవుతున్నారు సంజయ్ రెడ్డి గారు. సంజయ్ రెడ్డి గారు మీ అనుమతితో నేను మీకు వేయొచ్చు అంటే ఏ తమ్ముడు అన్నది అంత మంచి. ఎందుకంటే ఒక పాయింట్ మిస్ అవుతున్నారు మీరు. తెలుసు కదండి ఆమె ఎంత వస్త్రధారణ నేను చూడండి, ఒక పాయింట్ చెప్తాను మీకు విధానం చూడండి. సంజయ్ రెడ్డి గారు ఇక్కడ పాయింట్ మిస్ అవుతున్నది ఏంటంటే కరెక్ట్గా 3 రోజుల క్రితం అది జరిగిన వెంటనే నేను కూడా ఇదే వేదిక నుంచి డిబేట్ పెట్టి అసలు ఎట్టబోతున్నాయి అసలు మన రాజకీయాలు, ఒక మహిళని ఇలా మాట్లాడడం కరెక్టా అని నేను మాట్లాడాను. కానీ 3 డేస్ తర్వాత నేనే నా ఆలోచన విధానాన్ని మార్చుకొని ఇంకో మహిళ గురించి, ఒక మహిళా మంత్రి, మీరు అన్నట్టుగా ఆమె ఒక గల్లీ లీడర్ కాదు, లేకపోతే ఇప్పుడే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు కాదు. ఇలాంటి ఆటుపోట్లు ఎన్నో ఎదుర్కొని ఎన్నో ఉద్యమాలకు సంబంధించి వీటన్నిటిపైన ఆమె పోరాడి వాళ్ళు ఈ స్థాయికి వచ్చిన తర్వాత మీరు టార్గెట్ చేయాలనుకున్నది కేటీఆర్ని. మీరు కేటీఆర్ని మాట్లాడండి, ఎవరు మిమ్మల్ని ప్రశ్నించరు, ఎవరు మిమ్మల్ని అడగరు. కానీ మీరు వేరే వాళ్ళ పర్సనల్ లైఫ్ తీసుకొని రావడం. ఇప్పుడు కొండా సురేఖ గారు ఉపసంహరించుకుంది అంటే ఆమెకు ప్రతి ఒక్కరు కూడా అక్కజల్లం లాంటి వాళ్ళు కాబట్టి నేను ఒక పెద్దక్కగా మిమ్మల్ని అట్లా అన్నందుకు మీరేమన్నా ఆవేదన చెందితే నేను నాది తప్పైంది అన్న మాట మాట్లాడింది. అది సమాజం హర్షిస్తాయి. ఇప్పుడు మేము కూడా హరీష్ రావు నుంచి కానివ్వండి, కేటీఆర్ కూడా మేము ఉపసంహరించుకుంటున్నాం అన్నమన్న కదా వచ్చి మా కాళ్ళ మీద పడమని చెప్పలేదండి. ఆమె కొండా సురేఖ మంత్రి పక్కన పెట్టండి, ఇవాళ ఆమె మనోభావం ఒక ఆడదానిలాగా ఈ పదవులు రావండి. మీరు ఒక మాట అన్నారు, ఆమె ఆ కుటుంబాన్ని తీసుకొచ్చింది. ఇవాళ బీఆర్ఎస్ సోషల్ మీడియా కొండా సురేఖ గారి కుటుంబాన్ని తీసుకొచ్చింది. డ్రగ్స్ కేసులని, అక్కడ ఎవరినో చంపేశారని చెప్పేసి ఇలాంటివన్నీ. ఇప్పుడు అంటే ఇది కొత్త రచ్చకి, అంటే అవసరం లేని ఒక డిస్కషన్ కి సెంటర్ పాయింట్ ఆమె కమెంట్సే కదా. బిడ్డ యుక్త వయసు వచ్చింది, ఇవాళ వాళ్ళ భార్య ఉంది, వాళ్ళని అంటే ఊరుకుంటారా? ఒక మాట చెప్పండి సార్, అవి రాజకీయాలలో ఏ పాటైనా కానివ్వండి, కానీ మహిళల మనోభావాలు దెబ్బతీసే విధంగా రాజకీయాలు ఉండకూడదు మాత్రం మెయిన్. ఎందుకంటే ఏమండి, ఇగో ఏం లేకున్నా కలో గంజా పెట్టుకొని తిని తాగి ఏదో ఉంటుంది తప్ప గానీ ఇట్లా రాజకీయాలలో ఆడవాళ్ళు ముందుకు రావాలంటే ఇట్లా టార్గెట్ చేసి ఇలా బీఆర్ఎస్ నుంచి ఒక ఆమె మాట్లాడుతుంది ఇష్టానుసారంగా. రాత్ర నేను చూసిన ఓ వీడియో దాంట్లో చూసిన, వామ్మో ఇక రెచ్చిపోతుంది ఆమె. మరి ఆమె ఏందో ఆమె స్థితిగతులు ఏందో కొండా సురేఖని ఎప్పుడన్నా చూసింది ముఖానికి? కొండా సురేఖ గురించి చరిత్ర గురించి తెలుసు. ఆమె పార్టీలను పక్కన పెట్టండి సార్, మహిళల మనోభావాల గురించి మాట్లాడుకోవాలి. మనోభావాలతో పాటు మీకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఒకసారి కోటేశ్వర గారు, ఇవాళ ఎందుకు అంటే ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి గత 8 నెలల నుంచి మనం వింటూనే ఉన్నాము. దాంట్లో మొదటగా ప్రారంభించిన డే 1 నుంచే ఒక కుటుంబాన్ని, ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు ఇందులో పూర్తి స్థాయి ఇన్వాల్వ్ అయ్యారన్న డిస్కషన్ స్టార్ట్ అయ్యి అది మొత్తంగా తిరిగి పోలీసుల దగ్గర ఆగిపోయింది. ఇంకొక మెయిన్ అక్యూజ్డ్ A1 ఎవరైతే ఉన్నారో A1 ఇంకా ఇండియాకు కూడా రాలేదు. కానీ ఆ సందర్భంలో జరిగిన డిస్కషన్స్, లేకపోతే ఆ సందర్భంలో స్ప్రెడ్ అయిన రూమర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇవాళ కొండా సురేఖగా మాట్లాడారు. సో ఇప్పుడు దానికి ఆధారాలు వెతకాల్సిన పని, లేకపోతే దాన్ని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఏమైనా ప్రభుత్వం మీదకి వచ్చే అవకాశం ఉందంటారా? ప్రభుత్వం మీద కాదు. ఇప్పుడు మన సంజయ్ రెడ్డి గారు చెప్పినట్టు కొండా సురేఖ గారి మీదనే వ్యక్తిగతంగా ఉంది. ఓకే, ఇప్పుడు ఆమె మీరు బాధపడితే నేను వెనక్కి తీసుకున్నాను ఇవన్నీ కాదు కదా. ఇప్పుడు చంపేసిన తర్వాత మీరు చచ్చిపోతే నేను బాధపడుతున్నాను నాకు తెలియదు, ఒకవేళ మీరు నిజంగా చచ్చిపోయి ఉంటే నేను సారీ చెప్తున్నానంటే కుదరదు కదా. ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రి ఏదో ఒక సాధికారికంగా చేయాలి. ఇప్పుడు రఘుల్ప్రీత్ సింగ్ గురించి కానీ, లేకపోతే సమంత్ గురించి కానీ, చైతన్య కానీ, లేదా నాగార్జున ఎవరి మీదైనా సరే ఆ విధమైనటువంటి కామెంట్స్ చేయడానికి ఎవరికైనా ఎక్కడుంది? ఇప్పుడు ఆమె మీద ట్వీట్ లేదా ఆమెను వేధించిన దానికిను సినిమా ఇండస్ట్రీకి ఏం సంబంధం? రాజకీయాల్లో అనేక తిట్టుకుంటా ఉంటారు. ఆ తిట్టుకున్నటువంటి వాటి మీద రోజు సినిమా ఇండస్ట్రీ స్పందిస్తుందా? మీ రేవంత్ రెడ్డి గారే స్పందించలేదు అలా అనేట్లయితే, మీ కాంగ్రెస్ స్పందించలేదు అలా అనేట్లయితే ఎందుకని మౌనంగా ఉన్నారు? అందుకని సినిమా ఇండస్ట్రీ ఎందుకు స్పందించిందంటే, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళ పేర్లు తీసుకొచ్చారు, వాళ్ళ యొక్క గౌరవాన్ని లేకపోతే వాళ్ళ ప్రైవసీని దెబ్బతీస్తూ మాట్లాడారు.
వాళ్ళ మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఎవరైతే సమంత లేకపోతే నాగ చైతన్య కుటుంబాన్ని విచ్ఛిన్నం చేశారని చెప్పారో, మరి ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ కుటుంబం ఏమవుతుంది? వాళ్ళు ఆ కుటుంబం మధ్య ఈ విధమైనటువంటి కామెంట్స్ తోటి వాళ్ళ మధ్య మళ్ళీ ఏదైనా తేడాలు వస్తే దానికి ఎవరు బాధ్యులు ఎవరు? అందుకని మనం మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాము, సందర్భం ఏంటి, అసందర్భం ఏంటి అనేటువంటి చూసుకోవాలి. ఎవరైనా మీరు తేల్చుకోండి. కేసీఆర్ తోటి లేకపోతే కవిత తోటి లేకపోతే ఇంకోళ్ళతోటి మీరు తేల్చుకోండి, ఇబ్బంది లేదు. ఎట్లాగా అది ఉన్నారు కదా, మధ్యలో సంబంధం లేనటువంటి వాళ్ళని లేదా ఆధారాలు లేనటువంటి వాళ్ళని చట్టబద్ధంగా ఇప్పుడు ఎవరైనా, ఇప్పుడు సమంత కావచ్చు లేదా నాగార్జున కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇప్పుడు క్రిమినల్ కేసులు పెట్టారనుకోండి, ఎవరు ఫేస్ చేయాలి? రేవంత్ రెడ్డి గారు ఫేస్ చేయరు, కొండా సురేఖ్ గారే ఫేస్ చేస్తారు. లేదా మన కేటీఆర్ ఎట్లాగైతే నోరు జారి తప్పు మాట్లాడినందుకు బహిరంగ క్షమాపణలు చెప్పుకున్నారో ఆ విధంగా క్షమాపణలు చెప్పుకుంటారా? లేకపోతే క్షమాపణలు చెప్పుకోకపోతే చట్టపరంగా క్రిమినల్ కేసులను ఎదుర్కొంటారనేటువంటిది సురేఖ్ గారి వ్యవహారం. కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి మహిళగా ఉంటూ ఆ విధంగా అంటే బజార్లో మాట్లాడుకునేటువంటి మాటలు అంటారు, ఆ మాట అనకూడదు. కానీ జరిగింది అదే కదా. ఎందుకని సమర్థిస్తున్నారు సంజయ్ రెడ్డి గారు సురేఖ్ గారిని? ఇది ఆశ్చర్యంగా ఉంది. అంటే ఒక మహిళగా చెప్పిన తర్వాత ఆ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాను కానీ సంజయ్ రెడ్డి ఒకటండి, ఎందుకు సమర్థిస్తున్నారంటే అన్న మీ ఆవిడకు వేరే వాళ్ళు వచ్చి సమాధానం చెప్పండి. అరే మమ్మల్ని చెప్పనీరా, మరి మా అభిప్రాయం మీకు వద్దా? మీకు సలహా ఇస్తున్నా సంజయ్ గారు, సలహా ఇస్తున్నా. మళ్ళా మీ ఆవిడ కానీ మాట తీయకండి, అది కరెక్ట్ కాదు మీ టర్నాలజీ. మీరు అన్వయించే క్రమంలో సంజయ్ రెడ్డి గారు మీరు చెప్పాలి ఎగ్జాంపుల్ చెప్పండి, మీరు చెప్పాలనుకున్న ఎగ్జాంపుల్ చెప్పండి. కానీ అట్లా చెప్పండి, అన్వయించకండి. ఎవరికి కూర్చున్నంత మాత్రాన ఇంకో మగంతో మాట్లాడినంత మాత్రం అక్కడ సంబంధాలు ఉంటాయా? సిగ్గుండాలి మాట్లాడడానికి బీఆర్ఎస్ నాయకులకి. ఇంకా దాన్ని సమర్థించడం బీఆర్ఎస్ నాయకులు కాదండి. ఇప్పుడు సంజయ్ రెడ్డి గారు స్పందిస్తున్నారు అంటే నేను ఒకటే చెప్తున్నానండి, ఇది రాజకీయాలు కాదు. అంటే సినీ ఇండస్ట్రీ వాళ్ళదే మనసు ఉంటది మా మహిళలకు, అంటే రాజకీయాలలో ఉన్న మహిళలకు గెలుకున్నది ఎవరు అనేది చూడండి. బాధితురాలు ఒక దగ్గరకు వస్తే మేము కూడా అంటాం. బాధితురాలు ఏమంటారంటే 100% అంటాం. బాధితురాలు ఏమంటారంటే బిడ్డనో నీ తల్లినో అన్నప్పుడు ఎవరికైనా వస్తుంది. ఏం రాజకీయాలు అంటే సమర్థించడం కాదు. ఆమె ఫస్ట్ ఆమె దగ్గరకు వచ్చి కొండా సురేఖ దగ్గరికి ఎవరు వచ్చిరు? ఆ పోస్టులు పెట్టిన వాళ్ళు వచ్చారు బీఆర్ఎస్ పార్టీ సంబంధించి. ఇవాళ అదే కేటీఆర్ గారు ఇది బహిరంగంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి మా వాళ్ళు తెలియక పెట్టిండ్రు, తప్పైంది, మేము ఉపసంహరించుకుంటున్నాము, మా కార్యకర్తలు పెట్టినా కూడా మేమే బాధ్యులు. అయితే నేను ఏమంటానంటే సంజయ్ రెడ్డి గారు ఇవాళ టెక్నాలజీ మంచిది కాదు. సంజయ్ రెడ్డి గారు ఇవాళ మీరు అన్నట్టు సంజయ్ రెడ్డి గారు ఎవరైతే టెక్నాలజీ ఇవాళ పెరిగిపోయిందండి, ఎక్కడి నుంచి పోస్ట్ అయింది, ఎవరు పోస్ట్ చేశారు, ఏ టైం పోస్ట్ చేశారని ప్రతి ఒక్కటి ట్రాక్ చేయడానికి మన టెక్నాలజీ వచ్చింది. ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి మీరు కటకటాలు వేయండి, లేదా నిజంగానే దానికి బాధ్యుడు కేటీఆర్ అయితే తీసుకెళ్ళి ఆయన కూడా లోపలేండి. గతంలో వ్యాఖ్యలు చేశారంటే మీరు డైరెక్ట్గా మహిళా కమిషన్ పిలిపించి మరి మీరు అతనితో క్షమాపణలు చెప్పించారు, చేయించండి. అలాంటివి ఎవరు అభ్యంతరం చెప్పట్లేదు. కానీ ఆ క్రమంలో మీరు వేరే కుటుంబాలు ఎందుకు లాగడము అనే ప్రశ్న ఒక్కటే మీరు సమాధానం చెప్పాలి. మీరు చెప్పినట్టుగా ఒకరి మెళ్ళో ఒక కండువ వేసినంత మాత్రాన దాన్ని తప్పుగా వ్యక్తీకరిస్తే ఖచ్చితంగా వాళ్ళందరినీ ఖండిద్దాము, వాళ్ళని కూడా మనము ఉరిశిక్షేద్దామని కావాలంటే ఒక కొత్త చట్టాన్ని తీసుకొద్దాం కావాలంటే. కానీ ఆ క్రమంలో ఇప్పటికే వాళ్ళు సొంతంగా ఒక పర్సనల్ లైఫ్ ఉన్న వాళ్ళని వాళ్ళ పర్సనల్ లైఫ్ ఇబ్బంది పడేలాగా లేదా వాళ్ళ పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్ అయ్యేలాగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా సాధించేది ఏంటి అన్నది అదే మెయిన్ ప్రాబ్లం. సంజయ్ రెడ్డి గారు ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చింది వీళ్ళు ఎవరు పెట్టింది అది మేము వాళ్ళకి టైం ఇచ్చినాం. బీఆర్ఎస్ నాయకులకి ఎవరైతే పెట్టిండో 100% వాళ్ళకి తెలిసి ఉంటది. ఇప్పుడు హరీష్ రావు బొమ్మ పెట్టుకున్నాడంటే సోషల్ మీడియా బయటికి రాదా? నేను అనేది ఏం సార్ అంటే వీళ్ళకి అర్థం కాదు. ఎప్పుడైనా సరే ఒక్కొక్క మాట దొరలుండొచ్చు, లేకపోతే ఇంకో రకాకుండా. ఇలా కొండా సురేఖ గారి వయసు 50 సంవత్సరాలు ఉంటుంది, మనవరాలు ఉంది, బిడ్డ ఉంది, అల్లుడు ఉన్నాడు. ఇట్లాంటి పోస్టులు పెట్టినప్పుడు చూసిన వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? ఇలా పార్టీని నేను సమర్థించడం కాదండి. అట్లా అన్నప్పుడు ఇంకా నేనైతే వాడిని చెప్పు తీసుకొని కొట్టేదాన్ని, ఎవడ పెట్టినాని ఇంటికి వచ్చి మరి గుంజు కొట్టేదాన్ని. నిజంగా చెప్తున్నా. ఆమె కాబట్టి మాటలతో సరిపించుకుంది. ఇంకా ఆమె ఇచ్చిన
మీరు చెప్తూ కొట్టడంతో ఆగిపోతున్నారు. నా పర్సనల్ ఇమేజ్ No, no, డ్యామేజ్ మీరు అయితే చెప్తూ కొట్టడంతో ఆగిపోతుంది. నాకు ఉరి శిక్ష అట్లాంటి ఏమంటున్నా? రాజకీయాలు అవసరం లేదు. మీరు నాకు ఉరి అట్లాంటి శిక్ష ఏమంటున్నా? రాజకీయాలు కానీ అవసరం శిక్షించండి ఒక మనోభావం చట్టపరంగా. ఇవాళ రాజకీయ నాయకురాళ్ళు మొత్తము అంటే ఇప్పుడు గాంధీ భవన్ కోతము బీఆర్ఎస్ లో ఉన్న ఆడోళ్ళు బీజేపీలో ఉన్న ఆడోళ్ళు మొత్తం క్యారెక్టర్లు సార్. Right. నేను అనేది ఏంటంటే కొండా సురేఖ గారు ఎందుకు వచ్చినారంటే ఆమె మీద పోస్ట్ పెట్టింది కాబట్టి ఆమె మనసు మీద గాయం కలిగిందండి. అది ఆలోచించండి. ఇదంతా సెకండరీ. ఈ గతంలో మీరు కౌశిక్ రెడ్డి విషయంలోనే బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు కూడా వీళ్ళు స్పందించలే. ఒక్క నాయకుడు స్పందించలే. వీళ్ళకు నోరుకు అడ్డు అదుపు లేకుండా పోయింది. Right. నేను అనేది Right. ఏంటంటే అయ్యప్ప శ్రీనివాస్ రాజకీయ గారు. నాయకురాల్లో ఏంటండి నేను ఒక్క శ్రీనివాస్ గారు నిమిషం రెస్పాండ్ అవుతుంది. మీరు మాట్లాడండి, మీరు కంప్లీట్ చేయండి. సంజయ్ రెడ్డి గారు మీరు కంప్లీట్ చేయండి. నేను అనేది ఏం సార్ అంటే ఇది సమాజంలో ఎవరైనా కానివ్వండి, ఇక్కడ ఉన్న అన్నలు పానల్ మీద ఉన్న అన్నలకు బిడ్డలు ఉన్నారు, భార్యలు ఉన్నారు, అక్క జిల్లాలు అందరూ ఉన్నారు. ఇలాంటివి ఎవరు కూడా హర్షించరు. ఇలాంటి పెట్టాడు ఫస్ట్ కొండా సురేఖ గారిది తప్పు కాదు. కొండా సురేఖ గారు గెలికించుకున్న తప్పు. దానికి బీఆర్ఎస్ పార్టీ ఒత్తాసు పలుకుతుంది. వాళ్ళు ఫోన్లు చేసి పరామర్శించడం కాదు, పబ్లిక్ లోకి వచ్చినప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఇది తప్పే, మా కార్యకర్త చేసిండు, మా కార్యకర్త మనోభావాలు దెబ్బతీసినందుకు మేము బాధపడుతున్నాము. కొండా సురేఖ గారు మీ దాంట్లో Right. పనిచేసిండ్రు, Right. మీకు తెలుసు కదా వ్యక్తిత్వం. అయ్యప్ప కాబట్టి శ్రీనివాస్ గారు. దయచేసి రాజకీయంగా మహిళలని ఈ పర్సనల్ ఇక్కడ సమస్య ఏంటంటే కార్యకర్తలో లేకపోతే పర్సనల్ గా ఎవరైనా సరే ఇలాంటి కమెంట్స్ చేసినప్పుడు వాటి గురించి రెస్పాండ్ అవ్వాల్సిన బాధ్యత లేకపోతే వాటిని నివారించాల్సిన బాధ్యత అధినేతల మీద ఉంది. కానీ వాళ్ళే వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇవాళ చూస్తే ప్రతి పార్టీకి ఒక సోషల్ మీడియా వింగ్ ఉంటుంది. ఆ వింగ్కు సంబంధించి ఒక హెడ్ ఉంటున్నాడు. అది ఏం క్యాంపెయిన్ చేయాలి, ఏం జరగాలి అన్నది వాళ్ళ కనుసన్నల్లో జరుగుతోంది అన్న ఒక అనుమానం ప్రజల్లో కానివ్వండి. అదే తరహా ఒక మెకానిజం అన్న తయారైపోయిన తర్వాత ఎవరో పెట్టారో నాకు సంబంధం లేదు అనే మాట కూడా అక్కడ యాక్సెప్టెడ్ కాదు అనే ఒక ఉద్దేశంలో జనాలు వెళ్తున్నారు. అది ఏ పార్టీని నేను ఇక్కడ నిందించట్లేదు, అన్ని పార్టీలు అదే తరహాలోనే వెళ్తున్నాయి. ఇప్పుడు ఇలా జరుగుతున్న తప్పులు అది బీఆర్ఎస్ పార్టీ చేసింది అన్నది పక్కన పెడితే కొద్దిసేపు ఏ పార్టీ చేసినా సరే అధినేతల నుంచో లేకపోతే ఈ సోషల్ మీడియా వింగులని హ్యాండిల్ చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నివారించకపోవడం వల్ల అది రోజు రోజుకి దిగజారుతోంది అన్న మాట అయితే అందరి నుంచి వినిపిస్తుంది. దాని వైపు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా పార్టీలు? డెఫినెట్గా చిదంబరం గారు, రాజకీయ పార్టీ అంటేనే చాలా రెస్పాన్సిబిలిటీతో కూడుకున్నటువంటి పార్టీ. ఎవరేం పని చేసినా ఏ తప్పు చేసినా ఆ యొక్క బాధ్యత ఆ యొక్క పార్టీ నాయకత్వం మీద ప్రభావం పడుతుంది, పార్టీ మీద ప్రభావం పడుతుంది. కాబట్టి పార్టీల యొక్క బాధ్యత ఏంటి? ఏ వింగ్ లో ఎవరేం పని చేస్తున్నా కానీ వాళ్లకు రాజకీయ కార్యకర్తగా ఒక రెస్పాన్సిబిలిటీతో పనిచేసే విధంగా ట్రైనింగ్ ఇవ్వడం అన్నది చాలా ఇంపార్టెంట్. అది నిరంతర ప్రక్రియ. ఒకరోజు చెప్పేస్తాం, మేము 3 ఏళ్ల కింద ట్రైనింగ్ లో చెప్పేస్తామని దులుపుకుంటే కాదు కదా. కాబట్టి ఇది ఆ యొక్క తప్పులు ఆ యొక్క ఆరోపణలన్నీ కూడా లీడర్షిప్ వస్తాయి. కాబట్టి ఆ లీడర్షిప్ ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటుంది. మేమైతే ఎప్పటికప్పుడు సోషల్ మీడియా కావచ్చు, అనేక వింగ్స్ కావచ్చు, మోర్చాలు కావచ్చు, సెల్స్ కావచ్చు, అన్నిటికీ ఎప్పటికప్పుడు మేము మాట్లాడుతూ ఉంటాము. అనేక సందర్భాల్లో ఈ యొక్క బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి కార్యకర్త లక్షణాలు అన్ని కూడా చెప్తూనే ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో బండి సంజయ్ లాంటి వాళ్ళు, ఇప్పుడు మీ పార్టీకి సంబంధించి బండి సంజయ్ లాంటి వాళ్ళు గతంలో ఈ రాజకీయ ఆరోపణలు చేసే క్రమంలో సరే పర్సనల్స్ మాట్లాడలేదు కానీ బట్ కొద్దిగా హార్ష్ వర్డ్స్ యూజ్ చేస్తారు. ఆ హార్ష్ వర్డ్స్ యూజ్ చేయడానికి కారణం ఏంటంటే నేను చెప్పినట్టు హీరోయిజం క్రియేట్ అవుతుంది. దాంతో చెప్పండి. అగ్రెసివ్ గా మాట్లాడేటప్పుడు కొద్దిగా వాయిస్ పెరిగి మాట్లాడడం, కేసీఆర్ గారు ఇంట్రడ్యూస్ చేసిన భాషను కొద్ది మంది నాయకులు అన్ని పార్టీలు మాట్లాడుతుంటున్నారని నేను సమర్థించాను. వాస్తవంగా కాదు, అది మంచి కల్చర్ కాదు. భాష రాకని కాదు, ఆ పురాణం తిట్టలేకని కాదు. అందరం ఈ సమాజం నుంచే పుట్టి పెరిగినాం కాబట్టి అన్ని వింటా ఉంటాం. కానీ ఈ రాజకీయం అంటేనే చాలా జిమ్మేదారితో కూడుకున్నటువంటి బాధ్యత. అన్నిటికన్నా హార్డెస్ట్ జాబ్ నా దృష్టిలో రాజకీయ పార్టీ కార్యకర్తగా నాయకుడిగా ఎదగాల, ఆదర్శంగా ఉండాలంటే ఎన్నో ఆలోచనలని చంపుకొని పనిచేయాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి ఇది మంచి కల్చర్ని వెల్కమ్ చేసేటువంటి ఈ యొక్క సందర్భం అనే చెప్పొచ్చు. ఈ యొక్క ఎపిసోడ్ ఇప్పటికి కూడా ఇంకా అటువంటి విషయాల మీద సమర్థించుకుంటూ ఆరోపణలు, ప్రత్యారోపణలు, కొత్త ఆరోపణలు చేయడం అంటే ఇది ఎక్కడ తీసుకెళ్తున్నాం మనం? ఇప్పటికన్నా ఆలోచిద్దాం. ఎంతకన్నా భయంకరమైనటువంటి ఒక ఆరోపణలు ఎవరు చేయరండి, ఎవరు ధైర్యం చేయరు. కోటేశ్వరరావు గారు రైట్లీ సెడ్ అనేక గుజగుజలు అవుతా ఉంటాయి. అన్ని
ప్రెస్ కు తీసుకురావడం ఏంది ఆ యొక్క అదే షేర్ ఇప్పుడు మనం చూస్తున్నాము, ఆడవాళ్ళు అనగానే మనము ఆకాశంలో సగం అవకాశంలో సగం అంటున్నాం, కానీ అవమానాలు మాత్రం పూర్తిగా వాళ్ళకే అందిస్తున్నామన్న ఒక అనుమానం అయితే వాళ్ళ కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఫోన్ ట్యాపింగ్ కేసు సందర్భంలో కూడా మనం విన్న కొన్ని రూమర్స్లో ఇప్పుడు ఇవాళ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కొన్ని అయితే మరికొన్ని సొంత కుటుంబ సభ్యుల మీదే వాళ్ళు, అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆ రోజు వాళ్ళు నిఘా ఉంచారు, వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారన్న ప్రతి ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే వాళ్ళు అంటూ కూడా అప్పట్లో రూమర్స్ వినిపించాయి. ఆ రూమర్స్ మరొకసారి మాట్లాడితే బాగుంటుందంటారా? అంతేకాకుండా ఎవరైతే నాయకులు ఉన్నారో నాయకులకు సంబంధించిన ప్రతి ఒక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఫోన్ ట్యాపింగ్ సందర్భంలో వాళ్ళు కలెక్ట్ చేశారు, దాన్ని అడ్డం పెట్టుకొని బెదిరించారు అనే విధంగా కూడా మనకి గతంలో విన్నాం మనం. ఇవాళ మనం ఏం జరుగుతుంది, ఇవాళ మనం చూస్తుంటే ఏమనిపిస్తోంది అంటే ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ కేసులో బయటకు వచ్చిన లీకులన్నింటినీ నిజమని నమ్మే నాయకులు ఇవాళ కనిపిస్తున్నారన్న ఒక అనుమానం. అంతేకాకుండా నేను చెప్పినట్టుగా మహిళ గడప దాటి బయటికి వచ్చి తన ప్యాషన్ని తను ఫుల్ఫిల్ చేసుకోవడమో లేకపోతే ఇలాంటి అవకాశాలను వెతుక్కొని వచ్చి ఇవాళ ఈ స్థాయికి ఎదగడం అన్నది చాలా కష్టంతో కూడుకున్న పని. అది సమంత గురించి మాట్లాడినా, సురేఖ గురించి మాట్లాడినా, ఇంకెవరి గురించి మాట్లాడినా సరే. కానీ అలాంటి మహిళలు బయటకు వచ్చేందుకు భయపడే స్థాయిలో ఇవాళ ట్రోలింగ్లు ఎందుకు వెళ్తున్నాయి అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఎందుకంటే ఆ ట్రోలింగ్ చేసే వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు. మాతృమూర్తి మహిళనే కాదు, ఆ మాతృమూర్తి నీకు భార్యగా, నీకు చెల్లెలుగా కూడా ఉన్నది. వాళ్ళందరినీ ఇవాళ బయటికి వచ్చేందుకే భయపడేలాగా చేస్తే రేపొద్దున ఏంటి పరిస్థితి? నీ భార్య బయటకు వచ్చి పని చేస్తేనే నీ కుటుంబము సజావుగా సాగుతుందన్న విషయాన్ని నువ్వేమైనా మర్చిపోతున్నావా అని ఆ ట్రోలింగ్ చేసే వ్యక్తుల్ని ప్రశ్నించాలని ఉంది. ఎందుకంటే మా కుటుంబాల్లో మేము అలానే అందరూ భార్యాభర్తలు ఇద్దరు కలిసి పనిచేసి వాళ్ళ మా కుటుంబాన్ని మేము నాగుతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితి చాలా కుటుంబాల్లో ఉంది. అలాంటి పరిస్థితుల్లో మహిళలు బయటికి రావడానికి భయపడే పరిస్థితుల్ని మీరు క్రియేట్ చేయడం ద్వారా ఏం చేస్తున్నారని ఒకసారి ప్రశ్నించుకోవాలి, మిమ్మల్ని మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలని ట్రోలింగ్ చేస్తున్న వాళ్ళకి చెబుతూనే అదే సందర్భంలో అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానివ్వండి, లేకపోతే ఈ సోషల్ మీడియాకి సంబంధించిన ఇన్ఛార్జీలు, వాళ్ళ పార్టీలు ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా మరొకసారి ఆత్మవిమర్శ చేయాలని కోరుకుందాం. కోటేశ్వరరావు గారు, ఇక్కడ మహిళలు బయటికి రావడానికి భయపడుతున్నారు అన్నది మనం ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాము. కొండా సురేఖ గారు చెప్పినట్టు తను కష్టపడి పైకి వచ్చారు, అలాగే సమంత కూడా. కానీ ఒకరి మీద ఒకరు ఇలా మాట్లాడుకునే క్రమంలో మరొక మహిళ బయటికి రావాలి అంటే భయపడే పరిస్థితి. బయటికి వచ్చి పనిచేస్తున్న మహిళలకు ఖచ్చితంగా ఇలాంటి ఏదో ఒక విషయం ఉంటుంది అని మాట్లాడుకోవాల్సిన పరిస్థితి క్రియేట్ చేస్తే ఏం జరగబోతుందంటారు? ఇప్పుడు సురేఖ గారి మీద చేసినటువంటి ట్రోలింగ్ లేకపోతే అసభ్యకరమైనటువంటి కామెంట్ ని నేను ఖండించాను. సభ్య సమాజం, యావత్ సమాజం ఖండించింది. అది అయిపోయింది. అటువంటి పెట్టినటువంటి వాళ్ళ మీద లేదా వాళ్ళని సమర్థించినటువంటి వాళ్ళ మీద కాంగ్రెస్ మహిళా నాయకులు కానివ్వండి, లేకపోతే సురేఖ గారు కానివ్వండి, ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చు. లేదా సంజయ్ రెడ్డి గారు చెప్పినట్టు వెళ్ళి జుట్టు పట్టుకొని లాగి కొట్టవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, అది వాళ్ళ వ్యవహారం. అదే విధంగా వాళ్ళని సమర్థించారు అనుకుంటున్నటువంటి కేటీఆర్ మీద కావచ్చు, కేసీఆర్ మీద కావచ్చు, ఎవరి మీదైనా కావచ్చు, వాళ్ళు రాజకీయపరమైనటువంటి విమర్శలు ఎన్నైనా చేయండి, అంతవరకు ఓకే. దాన్ని కూడా నేనేం తప్పట్టు, ఎందుకంటే ఇవాళ రోజు జరుగుతున్నది అదే. కానీ ఆ ఉదంతంతో సంబంధం లేనటువంటి సినిమా వాళ్ళని ఎందుకు అడిగారు, వాళ్ళకి ఎందుకు సంబంధం కలిపారు, వాళ్ళకి ఆధారం ఏమిటి, కొండా సురేఖ్ గారి దగ్గర ఉన్నటువంటి ఆధారం ఏంటి, అసలు సందర్భం ఏంటి, ఇది కదా సమస్య. అలా కనుక కలిపేట్లయితే మొత్తం రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ, మహిళలకి, పురుషులకి, మొత్తం సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆ విధమైనటువంటి రంకులను కనుక కలిపేట్లయితే అది ఎక్కడికి దారి తీస్తుంది? అవును, సభ్య సమాజం అంగీకరిస్తుంది అసలు? అందుకనే రెడ్ లైన్స్ అంటారు కదా, ఆ రెడ్ లైన్స్ దాటారు కొండా సురేఖ్ గారు. అందుకనే నేను ముందే చెప్పాను, బేషరతుగా ఆమెను ఉపసంహరించుకోవాలి. ఇలా అయితే మీరు బాధపడితే, అలా అయితే మీరు బాధపడితే, ఏమిటి బాధపడేది? బాధపడేది అయిపోయింది కదా, జరిపోయిన తర్వాత. మీరు బాధపడకుండా ఉంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే, నేను బేషరతుగా ఉపసంహరించుకుంటున్నానని ఒక్క మాట అంటానికి మీకేం పోయింది? మిమ్మల్ని వాళ్ళు ఏమి సమంత గాని, రఘుల్ ప్రీత్ సింగ్ గాని, నాగ చైతన్య గాని, లేకపోతే నాగార్జున గాని వీళ్ళు మిమ్మల్ని ఏమి అనలేదుగా, దాన్ని ఏమి షేర్ చేయలేదుగా. కనీసం ఆ ట్వీట్ ని ఏమన్నా షేర్ చేశారా? లేదు కదా. షేర్ చేయటం కూడా తప్పే కదా, నేరమే కదా. అటువంటిది ఏమన్నా ఉంటే పోనీ ఆ నేరానికి ఏమన్నా పాల్పడ్డారా? ఏం లేదు. లేనప్పుడు వాళ్ళని ఎందుకు, వాళ్ళ జీవితాలను ఎందుకు? ఇప్పుడు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ లో వచ్చిన సమాచారం ప్రకారం నాగ చైతన్య, సమంత కుటుంబాన్ని దెబ్బతీశారని చెప్పేసి మీరు చెప్తున్నారు, మరి ఇప్పుడు నేను ముందే ఇందాక చెప్పినట్టుగా రఘుల్ ప్రీత్ సింగ్ కుటుంబాన్ని కూడా మీరు దెబ్బతీస్తున్నట్టే కదా. ఇప్పుడు ఒకవేళ రేపు కారణాలు విడిపోతే మీ కారణం మీరే కదా పుణ్యాన్ని కట్టుకునేది. ఎందుకు ఆ విధంగా
అవాంఛనీయమైనటువంటి పదజాలాన్ని ఆరోపణలు చేస్తారనేటువంటి సమస్య. అందుకని Yes. ఏదన్నా పంచాయతీ ఉంటే బీజేపీ బీఆర్ఎస్ నాయకులతోటి కాంగ్రెస్ నాయకులు లేదా కొండా సురేఖ్ గారు లేదా కేటీఆర్ ఎవరైనా వాళ్ళు పంచాయతీ తేల్చుకోమనండి, ఇబ్బంది Yes. లేదు. జుట్టు పట్టుకుంటారా లేకపోతే చెప్పుతో పడతారా అనేది వాళ్ళ ఇష్టం, అది సభ్య సమాజం దాన్ని ఎట్లా చూస్తుంది. ఎస్ కానీ సంబంధం లేనటువంటి వాళ్ళనే లాక్కూడదు. Right. ఇప్పటికైనా కూడా నేను అదే చెప్తున్నా, భవిష్యత్తులో కూడా ఇలాంటి పునరావృతం కాకూడదు. అది ఏ పార్టీకైనా అదే వర్తిస్తుంది అనేది నేను ఈ సందర్భంగా రజితారెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. రజితారెడ్డి గారు మీరు ఒక సమాధానం చెప్పాలి. మీ కుటుంబం దాకా వస్తే కానీ లేకపోతే మీ నాయకుడి దాకా వస్తే కానీ ఆ బాధ తెలియట్లేదు అన్నది ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే మొన్న కొండా సురేఖ గారి ఉదంతంలో కూడా అది చాలా క్లియర్గా మీ పార్టీకి సంబంధించిన నాయకులు ఫోటోలు పెట్టుకుని ఒక సోషల్ మీడియా హ్యాండిల్లో ఒక అసభ్యకరమైన జుగుప్సాకరమైన కమెంట్ చేస్తే హరీష్ రావు గారేమో దానికి సంబంధించి ఖండిస్తారు, అది తప్పని చెప్తారు. కానీ కేటీఆర్ నోట్ల నుంచి ఒక మాట కూడా పెగలదు. కానీ ఆయన పేరు రాగానే వెంటనే నెక్స్ట్ మినిట్ డిఫర్మేషన్ కేసు పంపించేస్తారు. సో ఆ సోషల్ మీడియా వింగుని హ్యాండిల్ చేస్తుంది కేటీఆర్ కదా. అలాంటివి జరుగుతున్నప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఆయన పేరు రాగానే లేకపోతే వేరొక ఇద్దరు హీరోయిన్ల పేర్లు రాగానే ఎంత అగ్రెసివ్గా రెస్పాండ్ అవుతున్నారు ఎందుకు? ఇది వాళ్ళందరూ అడుగుతున్న ప్రశ్న. ఏం సమాధానం చెప్తారు? చూడండి, ఎవరైనా సరే ఆడవాళ్ళని ట్రోల్ చేయాలని ఏ పార్టీ నాయకుడు చెప్పడు, ఏ పార్టీ ఉద్దేశం కూడా అట్లా ఉండదు. లేడీస్ ని ఎవరైనా రెస్పెక్టబుల్ గానే చూస్తారు. ఏ పార్టీ లీడర్ అయినా వాళ్ళకి తగు సముచిత స్థానం ఇవ్వాలని చూస్తారు. ఎవరు కూడా అట్లా ట్రోల్ చేయాలని చెప్పరు. మీకు గుర్తున్నంత వరకు రజితారెడ్డి గారు, మీకు గుర్తున్నంత వరకు ఎక్కడైనా బాహాటంగా కానీ బహిరంగంగా కానీ తన ట్విట్టర్ అకౌంట్లో కానీ లేకపోతే ఎక్కడైనా స్పీచెస్లో కానీ మహిళలను గౌరవంగా చూడాలి, మనము ఇలాంటి ట్రోలింగ్లు చేయడం మంచిది కాదు అని ఎక్కడైనా చెప్పినట్టు మీకు గుర్తుందా? కేటీఆర్ కానివ్వండి. డెఫినెట్ గా మేము కేటీఆర్ గారితో కలిసి పనిచేస్తున్నాం. ఆయనను చాలా దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా నేను చెప్తున్నా కదా. ఆయన బహిరంగ ఎక్కడైనా మహిళలకు చెప్పినట్టు గౌరవం గుర్తుందా మీకు అంటున్నా? కదా. ఒక మహిళగా మా నాయకుడు ఖండించిండు, సరిపోదా అండి? మరి కేటీఆర్ గారు అన్న మాటలను సుమోటుగా స్వీకరించి మహిళా కమిషన్ ముందుకు వచ్చింది. మరి ఇవాళ ఈ కొండా సురేఖ గారు ఇన్ని మాటలన్నా మహిళా కమిషన్ ఎక్కడ పోయిందండి? నిమ్మకు నీరెత్తినట్లే ఎటు పోయింది? మరి ఇవాళ సుమోటోగా స్వీకరించి ఆమె కూడా నోటీసులు ఇవ్వాలి కదా, పక్షపాతంగా వ్యవహరించాలి కదండి. ఇవాళ మా కొండా సురేఖ గారిని ట్రోల్ చేయడం తప్పే. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క మహిళ గాని ప్రతి ఒక్క లీడర్ గాని మాట్లాడిండు. మా పార్టీ నుంచి మన హరీష్ రావు గారు వచ్చి ఖండించారు. హరీష్ గారు ఒక్కరే ఖండించారు, అది ప్రాబ్లం. ఆరోపణలు వచ్చింది కేటీఆర్ మీద. అందరు రావాల్సి వస్తుంది. ఒక సెలబ్రిటీని కొండా సురేఖ గారు మంత్రిగా ఉండి ఇట్లాంటి బాధ్యత రాహిత్యమైన మాటలు మాట్లాడడం తప్పు కాదండి. ఒక మహిళ సాటి మహిళ గురించి పబ్లిక్ లో అట్లా మాట్లాడొచ్చా? కాంగ్రెస్ పార్టీ అసహ్యమైన వికారమైన మాటల రాజకీయాలు చేయడం తప్పు కాదా? మరి చూడండి, నీచమైన మాటలు సభ్య సమాజంలో ఎవ్వరు కూడా మాట్లాడొద్దు. కాంగ్రెస్ పార్టీ నాయకులే కాదు, ఎవరు కూడా. కానీ దానికి ఆద్యులు మీరు అన్నది కదా ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ. దానికి ఆద్యులు మీరు ఇలాంటి ఒక వల్గర్ లాంగ్వేజ్నో లేకపోతే ఈ వల్గర్ థాట్ ప్రాసెస్నో ప్రజల్లోకి పంపించే ప్రయత్నం చేస్తుంది మీరు అన్నది ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ. చాలా తప్పు ముచ్చట. వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం వాళ్ళకి అలవాటే. సమంత యాక్టర్ అండి, కష్టపడి ఎదిగింది. అట్లాంటి సమంతను అట్లా అనడమే కాకుండా ఇవాళ వీళ్ళు కవర్ చేసుకుంటున్నారు. ఆమె కూడా బిడ్డ ఉంది, ఆమెను అట్లా అంటే ఊరుకుంటారండి? ఆమె తోటి కోడలతో ఆమె మాట్లాడింది నిన్న. అసలు ఎంత సభ్య సమాజం తలదించుకునేటట్టుంది. అసలు ఆమె ఉన్న గౌరవం కాస్త వేయింది. మంత్రి ఉండి మహిళలను ఇంత ఘోరంగా మాట్లాడుతుందా? అసలు ఇట్లాంటి వాళ్ళని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలంటున్నారండి ప్రజలు. ఆధారం లేకుండా ఆరోపణలు చేయొచ్చా అండి? దృష్టి మరల్చే పనులు చేస్తున్నారని చెప్పొచ్చు. ఇలా కేటీఆర్ గారు చెప్పింది నిజమేనా అండి? 1,00,00,000 కోట్ల కుంభకోణం అని ఆయన ఏదో ఎలిగేషన్. వద్దులేండి, మళ్ళీ ఆ డిస్కషన్ లోకి వెళ్తే ఇవాళ మహిళలు మీలాంటి మహిళలు బయటకు వచ్చి ఇవాళ రాజకీయంగానో లేకపోతే ఇంకో రకంగానో చేస్తున్న పోరాటానికి ఇవాళ మనం గౌరవం ఇద్దాం. ఇవాళ వద్దు ఆ 1,00,00,000 కోట్లు వద్దు, 1,000 కోట్లు పోనివ్వండి, అదొద్దు. ఇవాళ డిస్కషన్ వద్దు. మన డిస్కషన్ ఇవాళ మహిళలు బయటకు వచ్చే వాళ్ళని కూడా మళ్ళీ వంటింటికే పరిమితం చేసేలాగా ట్రోలింగ్లు జరగడం కానివ్వండి, రాజకీయ పార్టీలు వాటిని ఉపయోగించుకోవడం కానివ్వండి, వాటిని ఖండించే పనులు ఇవాళ పెడదాం ప్లీజ్. ఇదో రిక్వెస్ట్ అది. అదే చెప్తున్నాండి. సమంత గారు కూడా చాలా బాధపడ్డారు, ఖండించారు. నాగార్జున బాధపడ్డాడు, ఖండించిండు. నాగ చైతన్య గాని అమల గారు గాని సినీ ప్రముఖులంతా వాళ్ళే కాదు, సినీ ప్రముఖులు మొత్తం ఖండించారు. ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలని కోరుకున్నారు. అదే విధంగా ఆమె స్పందించి క్షమాపణ చెప్పింది. ఇంకా తప్పదనుకుందాం. మంత్రి పదవిని వాడుకొని ప్రజలకు మంచి చేసి వార్తల్లో నిలవాలి కానీ ఇట్లా వార్తల్లో నిలుస్తారండి వీళ్ళు. ఆక్రోశం రావడానికి కారణము సరే ఆమె వర్డ్స్ జారింది. ఒకవేళ నిజంగానే బాధపడితే నేను క్షమాపణ చెప్తున్నా అని చెప్పేసి ట్విట్టర్ వేదిక ఇప్పుడు ఆమె ఒక ట్వీట్ కూడా చేశారు కొండా సురేఖ. అయితే అడిగేది ఏంటంటే ఆక్రోశానికి కారణం మీ పార్టీ అన్నది ఆమె ఆరోపిస్తోంది. ఆ ఆక్రోశంలో భాగంగానే
ఏదైతే బయట మాట్లాడుకుంటున్నారో లేదా ఏవైతే రేమర్స్ జరుగుతున్నాయో ఇది ఇవాళ స్టార్ట్ అయింది కదా, ఎప్పటి నుంచో ఈ రూమర్స్ మీరు ఎప్పటి నుంచో వింటూనే ఉన్నారు కాబట్టి ఆ ఆక్రోశంలో ఆ మాటలు మాట్లాడారు ఆమె సమర్థించుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ మరి పరిస్థితి క్రియేట్ అందరికీ చేసింది మీ అట్లనే పార్టీ. ఉంటది కదండి. మరి కేటీఆర్ గారు కూడా ఏదో ఫ్లోలో అన్న చిన్న మాటను పట్టుకొని సుమోటోగా కేసులు పెట్టిన వాళ్ళు మరి ఇంత పెద్ద మాటకు అట్లెట్లా అంటారండి? ఒక మహిళ మీద అంత పెద్ద మాటలు అన్ఎక్స్పెక్టెడ్ గా అన్నా అంటే అది ఎంత తప్పు ముచ్చటండి. కాపురాలు కూలిపోయి బజార్లో పడేస్తారండి వీళ్ళు. ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీ హయాంలా ఎట్లా ఉండేదండి? స్టార్టప్స్ గురించి మాట్లాడేవాళ్ళు, కొత్త నీటిపారుదల ప్రాజెక్టుల గురించి మాట్లాడేటోళ్ళు, వినూత్న ఫైనల్ గా ఒక మాట చెప్పండి అంటే మనం కన్క్లూజన్కి వెళ్దాము. ప్రగతి గురించి మాట్లాడాల్సిన మంత్రులు ఇవాళ రాష్ట్రంలో వ్యక్తిగత దూషణలకు, బూతులకు సెంటర్ స్టేజ్ గా నిలిచిండ్రు. ఇది చాలా సిగ్గుచేటు. ఫైనల్ గా కన్క్లూజన్కి వెళ్దాం. మీరు ఒక పాయింట్ చెప్పండి. ఇప్పటి నుంచి అయినా మీరు కేటీఆర్ గారితో కలిసి పనిచేస్తున్నాను ఇవన్నీ అన్నారు కాబట్టి ఇప్పటి నుంచి అయినా మీ పార్టీ సోషల్ మీడియా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మహిళల మీద ట్రోలింగులు చేయకుండా ఉండేలాగా ఒక ఇన్స్ట్రక్షన్ ఇప్పించడమో లేకపోతే ఒక కంపల్సరీ అనేది ఒక కండిషన్ గా పెట్టే ప్రయత్నం చేస్తారా మీరు? ఎప్పుడో వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మాకు ఎప్పటి నుంచో ఉన్నాయి, ఇప్పుడే కాదు. మేము ప్రభుత్వం కొండా సురేఖ గారి మీద ట్వీట్ చేసిన ట్విట్టర్ హ్యాండిల్ ఎవరిది అనేది మీకు తెలియదు అంటారా? మీ పార్టీకి సంబంధం ఎవరిదో మాకు తెలియదండి. మేము అదే చెప్తున్నాం, మీరు అధికారంలో ఉన్నారు. ఎవరో ఒక కార్యకర్త చేసిన దానికి కేటీఆర్ ఆపాదించడం తప్పని చెప్తున్నా నేను. ఎవరన్నారో వాళ్ళని పట్టుకొని శిక్షించండి చట్టపరంగా, అంతేగాని అది కూడా కేటీఆర్ చెప్పించిండు. మొన్న హైదరాబాద్ తిడుతుంటే కూడా అది కూడా కేటీఆర్ మీదకే పెట్టిరు. వాళ్ళ కడుపు మండి వాళ్ళు తిడితే కూడా ప్రతిపక్షాల మీద ఊస్తున్నారు వీళ్ళు. అంటే ఈ విధంగా చూస్తే గత 23 ఏండ్ల నుంచి కేటీఆర్ కుటుంబం మీద జరిగినంత, కేసీఆర్ కుటుంబం మీద జరిగినంత వ్యక్తిగత దాడి ఇంకెవ్వరి మీద జరగలేదండి. అయినా కూడా వాళ్ళ ఏకాగ్రత ఎక్కడైనా చెదిరిందండి? గమ్యం మీద నుంచి పక్కకు వేరే వాళ్ళు నిజమైన నాయకులు అంటే వాళ్ళండి. విచక్షణ కోల్పోయి సోయి లేకుండా మాట్లాడుతున్నది వీళ్ళు. హామీల గురించి పక్కదారి పట్టిస్తున్నారు. బతుకమ్మ పండుగ వచ్చింది, 2 నాణ్యమైన చీరలు ఇస్తా అన్నాడు. కేసీఆర్ ఇచ్చేటి బాగాలేవన్నాడు. ఇప్పుడు ఒక్కటి లేకుండా అయిపోయాయి. 500 ఇస్తా అన్నాడు, అవి దిక్కు లేకుండా అయిపోయాయి. డైవర్ట్ చేయడానికి తెలంగాణ మహిళలకు బతుకమ్మ పండుగ సందర్భంగా ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చింది, బూతుల పురాణంతో గిఫ్ట్ ఇచ్చింది కొండా సురేఖ గారు. అసలు మహిళలంతా కూడా చర్చనీయాంశంగా మారింది. ఆమె ఒక మహిళ ఉండి ఇంకో మహిళను బజారు పీడిస్తుందా అని చెప్పేసి అందరు కూడా ఇలా చీత్కారిస్తున్నారు వాళ్ళను. రాముడు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని రావణ రాష్ట్రం లెక్క చేస్తున్నారు వీళ్ళు. రైట్ శ్రీనివాస్ గారు, ఇవాళ అంటే నేను అంటే అన్ని పార్టీలకు విజ్ఞప్తి అంటారా లేకపోతే కంపల్సరీ అంటారా, కానీ మహిళల మీద ట్రోలింగ్లు, అది మహిళా నాయకురాలైనా సరే కుటుంబ సభ్యులైనా సరే వీళ్ళ మీద ట్రోలింగ్ జరగకూడదు అనే విధంగా ఒక నియమాన్ని అన్ని పార్టీ సోషల్ మీడియా వింగ్స్ తీసుకురావాలన్న అవసరం ఏమైనా కనిపిస్తుందా మీకు? అది తీసుకురావాల్సిన అవసరము, అదే కాకుండా దానికి సంబంధించి నాయకులు కూడా చాలా స్ట్రాంగ్గా స్ట్రిక్ట్గా వాడి మీద వ్యవహరించాల్సిన అవసరం ఏమైనా కనిపిస్తుందా? మహిళలు ఇప్పటికే బయటకు రావడానికి భయపడుతున్న పరిస్థితుల నుంచి బయటకు వచ్చి వాళ్ళు ఏదో ఒకటి నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తప్పనిసరిగా ఈ రాజకీయ పార్టీ యొక్క బాధ్యత అది. వారి యొక్క అండర్లో పనిచేసే కార్యకర్తలకు మన ఆలోచన, పార్టీ ఆలోచన, బాధ్యత ఏ విధంగా మసులుకోవాలి సమాజంలో అన్న విషయం ఎప్పటికప్పుడు చెప్తూనే ఉండాలి. ఇది మేము ఒకసారి చెప్పినాం, ఆయన తప్పు చేస్తే మేమేంది అనే మాట కూడా వస్తుంది. ఇండివిజువల్ గా తప్పు చేస్తే ఇండివిజువల్ గానే ఫేస్ చేయాల్సిందే. అయినా ఒక పొలిటికల్ పార్టీకి బాధ్యత. అయినా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇంత జరుగుతున్నప్పటికి కూడా అనేక మంది దాన్ని వ్యతిరేకిస్తున్నప్పటికి కూడా మళ్ళా తమ పార్టీ నాయకత్వానికి సముదాయించే బదులు ఇంకా సమర్థించేటువంటి ఒక పరిస్థితి ఇంకా వండర్ అనిపిస్తుంది చిదంబరం గారు. ఎవరైనా కావచ్చు కాక, ఏ పార్టీ అయినా కావచ్చు కాక, తప్పు జరిగినప్పుడు అన్కండిషనల్ గా ఒప్పుకుంటే సమస్య క్లోజ్ అవుతుంది. ఇప్పుడు బాధ ఏంటంటే సురేఖ గారి యొక్క గ్రాఫిక్ చేసే వాళ్ళు ఇక్కడ కావాలని చేసి తయారు చేసినట్టు దాన్ని హరీష్ రావు గారు చాలా జిమియార్గా మాట్లాడినారు. అది అక్కడ క్లోజ్ కావాలి. మా రఘునందన్ రావు గారు ఏదైనా మేము ఫేస్ చేస్తాం, ఒక బ్రదర్ గా సపోర్ట్ చేస్తామని చెప్పినారు. అరే సమర్థన దొరికింది అని ఉరుకుని సార్ ఉంటే అయిపోతుండే. ఆ మ్యాటర్ అంతా అయిన తర్వాత మళ్ళీ కొత్తగా తీసి వారు మాట్లాడడం అనేది ఇర్రిలివెంట్. అది దానికి మళ్ళీ సపోర్ట్ చేసే నాయకత్వం వస్తే ఎవరికైనా చెప్పాలి సార్? ఎవరికైనా చెప్పేటట్టున్నది. ఈ యొక్క మీడియా ద్వారా మాట్లాడే మాటలు విని ఏమైనా మార్చుకుంటే వ్యవహారం, ఆలోచన సరే మార్చుకోవాలి తప్ప బలవంతాన్ని ఒప్పించే పరిస్థితి ఉండదు. ఈవెన్ పొలిటికల్ పార్టీ, తమ పార్టీ లీడర్స్ కూడాను సూచన ఇస్తారు తప్ప వినకుంటే పక్కన పెడతారు. కానీ బలవంతంగా చెప్పించే ప్రయత్నం చేయరు, చేంజ్ చేసే ప్రయత్నం చేయరు. కాబట్టి పొలిటికల్ పార్టీగా కావచ్చు, ఇండివిజువల్గా కావచ్చు, ఫ్యామిలీ మెంబర్గా కావచ్చు, సమాజం తప్పుపట్టే విధంగా మన వ్యవహారం ఉండకూడదు అన్న విషయం గుర్తించుకోవాలి ఎప్పటికప్పుడు. రోజు రాత్రి
పడుకోనే ముందు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇంకేమో తప్పు చేశానా, తప్పు దొరలేనా మాట అన్న విషయం. దాన్ని ఏదో ఫోకస్ కావాలని మాట్లాడే ప్రయత్నం చేసి సమర్థించకూడని సబ్జెక్ట్ కూడా సమర్థించడం, వ్యతిరేకించని సబ్జెక్ట్కు వ్యతిరేకించడం, ఇవన్నీ ప్రజలు ఆలోచిస్తారు. కామెంట్లో రిమార్క్స్ బ్యాడ్ గుడ్ అని వేసుకుంటారు వాళ్ళు. అవును, ఎస్. కాబట్టి ఇప్పటికని ఈ యొక్క అంశాన్ని క్లోజ్ చేయండి. అన్కండిషనల్ గా సారీ చెప్పేసి ఆ యొక్క కుటుంబానికి పరామర్శే ప్రయత్నం చేయండి తప్ప మళ్ళీ దానికి లీడర్షిప్ లో పోటాపోటీగా నేను సురేఖ గారికి దగ్గర కావాలా, లేకుంటే పార్టీలో నా పేరు రావాలి, నా విజువల్ చూడాలి అనుకుని సమర్థిస్తూ మాట్లాడితే ఇంతకన్నా పెద్ద తప్పు ఇంకేం లేదు. దయచేసి తప్పుగా అనుకోకండి కాంగ్రెస్ నాయకులు. సంజయ్ రెడ్డి గారు, ఇవాళ కొండా సురేఖ చేస్తున్న వ్యాఖ్యలే కాదు, గతంలో ఇదే తరహా వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి కూడా చేసిన పరిస్థితి చూస్తున్నాం. దానికి కొనసాగింపే ఇవాళ కొండా సురేఖ మాట్లాడారు అన్న ఒక మాట కూడా వినిపిస్తుంది. సరే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విధానం కాదు అనుకున్నప్పుడు ప్రజలందరూ కోరుకుంటుంది, ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ మీరు ఆమె బాధపడితే కదా, ఆమెనే కాదు మొత్తం ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ బాధపడిందని ఇవాళ ట్విట్టర్లో కనిపించేస్తుంది. సో ఇప్పటికైనా ఆమెతో అన్కండిషనల్ అపాలజీ చెప్పిస్తారా, లేకపోతే ఆమెను ప్రభుత్వం నుంచి లేదా ఆమె మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తారన్న ఒక ప్రశ్న. మీకు అసలు ఏం కావాలి? మీకు ఇందాకనే చెప్పిన, మీకు ఆన్సర్ ఏం కావాలి చెప్పండి. సిగ్గు అసలు ఇంకా ఈ మాట్లాడడానికి నాకే సిగ్గు అనిపిస్తుంది. ఫస్ట్ ఆమె దగ్గర పోయింది ఎవడండి? ఎవడు గెలుకున్నది ఎవరు? వాడిని తీసుకురండి, వాడిని లాగుతాము. వాడు వచ్చిన తర్వాత వాళ్ళు సమాధానం. ఆ బాధ్యత మీది కాదంటారా? మీ మహిళా మంత్రి మీద ఒక అనామకుడు ఒక పోస్ట్ పెడితే ఆ పోస్ట్ పెట్టిన వాడిని తీసుకొచ్చే బాధ్యత మీది కాదంటారా? చిదంబరం గారు, నేను అప్పటి నుంచి అబ్జర్వేషన్ చేస్తున్నా. మేము మాట్లాడినప్పుడు మీరు మధ్యలో వస్తున్నారు. మా వాయిస్ అడుగుతారా? మా వాయిస్ అడిగినప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ పిలవకండి. ఎవరు విలువమంటున్నారు? మేము అడిగింది మీరు చెప్పేసి వినిపించుకోరా? కొండా సురేఖ గారు నాకు ఇప్పుడు నా వాయిస్ వినేసి సంజయ్ రెడ్డి అయితే ఒక పని చేయండి మీరు మిగిలిన వాళ్ళకి ఎంత అవకాశం ఇచ్చారో మీకెంత అవకాశం ఇచ్చారో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మీరు బాహాటంగా మహిళగా చెప్పండి. మీరు సంజయ్ రెడ్డి గారు నా దగ్గరకు వచ్చినా బాహాటంగా మహిళా మనోభావాలు ఇస్తే చెప్పుతా కొడతా కూడా పెట్టి నా మీద కంప్లైంట్ పెట్టమను. రైట్, ఆ లెక్క రాజకీయాలు పక్కన పెట్టు. రాజకీయాలు ఎవడు కావాలి? ఆమె దగ్గరకు వచ్చింది కాబట్టి, ఆమెకు మంట పుట్టింది కాబట్టి అంటది. ఆ లెక్క సరి చేయాలని అక్కినేని కుటుంబం అనుకుంటే మైకి పెట్టి అడుగురి. మమ్మల్ని అడితే మేము చెప్పాం. ఇది విషయం కాదు. ఆమె వ్యక్తిగతంగా వచ్చి వ్యక్తిగతంగా ఆమెను ట్రోల్ చేసిరు కాబట్టి 10 మందితో చెప్పింది ఆమె. అదే పోయి అడగండి. మేమేం చెప్తాం? పర్సనల్ విషయంలో ఎవరైనా సంధ్యారెడ్డిని పార్టీ పరంగా మాట్లాడమని, సంధ్యారెడ్డి పర్సనల్ విషయానికి వస్తే లాగి తంతారు. ఎవడైనా ఏ మహిళ దగ్గర ఎవడొచ్చినా కూడా తంతారు. ఈ రకంగా మాట్లాడేసి ఇష్టాన్ని ఫస్ట్ గెలుకుందేవాడు కొండా సురేఖ పోయి ఆమె నోరకేమైనా దుర్సులేసి అందరిని తిట్టిందా? అందరూ చెప్తున్న మాట ఏంటంటే ఆమె దగ్గర ఏం సమాచారం ఉందో మీడియా అందరు పోయి ఏందమ్మా నువ్వు ఇట్లా మాట్లాడినావు, నీకేం దగ్గర ఏం సమాచారం ఉందో అడగండి. పానాల మమ్మల్ని కూర్చోబెట్టి ఆ కొండా సురేఖ ఇట్లా అన్నదంటే ఆమె నేను ఒక మహిళగా మాట్లాడినా. కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టి పార్టీని పక్కన పెట్టండి. మహిళలు పర్సనల్ గా ఎవరైనా కాదు. అయితే సంజయ్ రెడ్డి గారు ఒక పాయింట్ చెప్పండి నాకు. మరి బీఆర్ఎస్ దండలు వేయించుకోమని, మరి ఒక్కొక్కటి ఆ సోషల్ మీడియాలో పెళ్లిళ్ళు చేసుకోమనండి. వాళ్ళ మొగట్లు ఉంచుకుంటారేమో. మరి మంచి పద్ధతి కాదు సమాజంలో. వినండి సార్, చిదంబరం గారు వినండి. మీది సమాజంలో మంచి పద్ధతి కాదు. రాజకీయంగా ఎదుర్కోండి. నేను కాదనను. రాజకీయంగా మీ మీద చర్యలు తీసుకోండి. ఆమె ఎందుకన్నదో మీరు కూడా వాళ్ళని కూడా మహిళా కమిషనర్ దగ్గరికి వెళ్ళమనండి. వాళ్ళు ఎందుకన్నారు ఆమె కూడా సమాధానం చెప్తుంది. ఆ రకంగా వెళ్ళండి తప్ప గానీ ఇవాళ మామూతుల కాడ మైకులు పెట్టి ఆమె ఎందుకన్నది అంటే నేను మహిళగా చెప్పిన అది కాదండి. మీకు ఇంకెక్కువ ఇన్ఫర్మేషన్ కావాలంటే కొండా సురేఖ ఇంటికి పోండి. అవునమ్మా నువ్వు ఇట్లా మాట్లాడినావు, ఏంటమ్మా నీ దగ్గర ఏ సమాచారం ఉందని అడగండి. మీడియా వాళ్ళు పోయి మమ్మల్ని అడిగితే మేమేం చెప్తాం? కొండా సురేఖ గారి వాయిస్ వద్దులేండి, కాంగ్రెస్ పార్టీ వాయిస్ చెప్పండి. కొండా సురేఖ గారి వాయిస్ వద్దు కానీ కాంగ్రెస్ పార్టీ వాయిస్ చెప్పండి. కొండా సురేఖ గారి వాయిస్ వద్దు, మీ వాయిస్ చెప్పండి, కాంగ్రెస్ పార్టీ వాయిస్ చెప్పండి. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒకరెవరైనా తప్పుగా మాట్లాడితే చెప్పు తీసుకొడతానని మీరు అంటున్నారు. మహిళల మనోభావాలు ఎవరు పర్సనల్ గా మాట్లాడితే ఎవరైనా ఇట్లనే మాట్లాడతాడు. కన్క్లూజన్ వెళ్దాం. ఒక్క నిమిషం అండి. మెదక్లో బీజేపీ ఆయన ఎంపీ ఈ మొక్క మా మెదక్ ఇన్ఛార్జ్ ఉంది కాబట్టి అక్కడ స్థానిక సమస్యల కోసం పోయింది. పోయినప్పుడు ఆ పాపం అక్క నేను వేయనా అన్నాడు. అంటే ఎయి తమ్మి అన్నది. దాంట్లో తప్పే ఉంది? సిగ్గుండాలి ఆడోళ్లకు. ఎట్లా మాట్లాడుతున్నారు? ట్రోల్ పెట్టింది తప్ప కాదట.
ఇవన్నీ అంటే మొగడు కొట్టినందుకు ఏడవలేదంట, యారాలు నా మీద ఏడ్చిందంట. ఇక ఒక్కొక్కరు చెప్తారు యారాలతో మాట్లాడిందంట. ఇవన్నీ యారాలతో కరెక్ట్ ఉన్నారా? ఈ పర్సనల్ మాటలు మాట్లాడొద్దు. కొండ సురేఖ యారాలతో మాట్లాడుకుంటే ఎవరితోనైనా మాట్లాడుకుని ఇక మళ్ళీ తప్పుల మీద తప్పులు మాట్లాడుతున్నారు. ఈ ఆడియోలని అవునండి తోటి కోడళ్ళకి పడదు, అది మన పర్సనల్ విషయం. దాని గురించి నేను మాట్లాడలేదు. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే కలిసి ఉన్నట్టు వీళ్ళంతా ఏదో అది మనకు సంజయ్ రెడ్డి గారు వద్దులేండి, ఒక ప్రశ్నతో ఫైనల్ కంక్లూడ్ చేద్దాం. ఒక పాయింట్ నేను ఏమడుగుతున్నానంటే, మీరు సురేఖ గారి వాయిస్ నేను ఇవ్వమని అడగట్లేదు. నేను అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ వాయిస్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను. కొండా సురేఖ గారి వాయిస్ నాకు వద్దు, మీ వాయిస్ చెప్పండి, కాంగ్రెస్ పార్టీ వాయిస్ చెప్పండి. ఇలా తప్పు చేసిన వాళ్ళని మీరు చెప్పు తీసుకొని కొడతానంటున్నారు, కానీ అదే తప్పు చేసిన కొండా సురేఖ గారితో క్షమాపణలు చెప్పిస్తారని అడుగుతున్నా నేను. తప్పుడు పోస్టులు పెట్టిన వాళ్ళు చిదంబరం కాదు, తప్పుడు పోస్టులు పెట్టిన వాళ్ళను, మహిళల మనోభావాలు తీసిన వాళ్ళను నువ్వు ఏ పార్టీనే కానివ్వండి, ఇంకో పార్టీ మహిళలంతా కూడా చెప్పు తీసుకోబడతా. నన్ననే కాదు, మహిళల పర్సనల్ ఇమేజ్ డ్యామేజ్ చేయొద్దు. రాజకీయంగా ఎదుర్కోండి. ఎవరండి వాడు పెట్టేటోడు? ఎవడో ఇప్పుడు తాండలో కూర్చున్న మహిళ మా సిస్టర్ అనుకుంటాం మేము, ఇంకో పార్టీ చేసినా కూడా అనుకుంటాము. రాజకీయంగా ఎదుర్కొంటే విమర్శలు చేయడం కాదు. ఆ హీరోయిన్ అనుకోలేకపోతున్నారు ఎందుకు మరి? ఆ హీరోయిన్ అనుకోలేరా మరి? చాలా స్ట్రాంగ్ ఉంటది. ఆ హీరోయిన్ మీ చెల్లెలు అనుకోలేకపోతున్నారా? ఇంకొక హీరోయిన్ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడారు కదా, ఆ హీరోయిన్ ని మీరు చెల్లెలుగా భావించలేకపోతున్నారా? రైట్. కోటేశ్వర గారు ఫైనల్ కన్క్లూజన్. కోటేశ్వర గారు ఫైనల్ కన్క్లూజన్. ఎన్నిసార్లు చెప్పినా గానీ మరి సంజయ్ రెడ్డి గారు ఎందుకు ఆ విధంగా ఉద్రేకంగా మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మామూలుగా అయితే ఆమె అట్లా మాట్లాడదు. చెప్తుంది మీకు అర్థం కాకపోతే ఇదే బీఆర్కే న్యూస్ వాళ్ళ ఇంటికి పోమానండి. ఎందుకంటే అమ్మ అంటే మీకు ఆన్సర్ దొరుకుతుంది. విషయం గురించి మాట్లాడట్లేదు, మహిళగా మాట్లాడుతున్నా. ఈ రాంగ్ పోస్టులు పెట్టిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. బీఆర్ఎస్ నాయకుల గురించి మాట్లాడట్లేదు, కాంగ్రెస్ గురించి మాట్లాడట్లేదు. మహిళల మన పెళ్ళైన వ్యక్తికి మన్మరాలు ఉన్న ఒక మహిళకి ఇంకొకటి సంజయ్ రెడ్డి గారు టైం ఎక్స్టెండ్ అయిపోతాం మనము. న్యూస్ ఛానల్ తీసుకొని కొండ సురేఖ గురించి చర్చ సమావేశం జరపండి. పోస్ట్ పెట్టినటువంటి వాడు ఎవడో తేల్చాలి. నేను వాడి గురించి చెప్తున్నా. మీ ప్రభుత్వం మీద తేల్చాలంటున్నాను నేను. ప్రభుత్వం మీదే వాడిని తేల్చండి, వాడిని గోనెక్కించండి, అన్ని చేయండి. వాడు ఎవడో ఇంతవరకు తెలియదు. రైట్. కోటేశ్వర లాస్ట్ పాయింట్ కన్క్లూడ్ చేద్దాం. సంజయ్ రెడ్డి గారు టైం ఎక్స్టెండ్ అయిపోతాం మనము. సంజయ్ రెడ్డి గారు టైం ఎక్స్టెండ్ అయిపోతాం మనం. కోటేశ్వర గారు పాయింట్ కన్క్లూడ్ చేద్దాం. మొత్తానికి దీని సొల్యూషన్ ఎక్కడ అంటే, ఆ పోస్ట్ పెట్టిన వాడు దొరికితే పోస్ట్ పెట్టినటువంటి వాడిని చట్టబద్ధంగా శిక్షించాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. వాడు ఎవడో ఇంతవరకు తెలియదు. వాడు బీఆర్ఎస్ వాడు కావచ్చు, లేదా ఇంకోటి ఎవడైనా కావచ్చు. కానీ దాన్ని ఆధారంగా చేసుకొని నోరు పారేసుకున్నటువంటి మహిళ కొండా సురేఖ. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం. అందుకని మరి అంతకంటే ఎక్కువ తప్పు చేసినటువంటి ఆమె ఈమెని వాడెవడో తెలియనటువంటి వాడిని పట్టుకొని ఈ విధంగా సమర్థించడం అనేటువంటిది ఏ విధంగానూ సభ్య సమాజం హర్షించదు. వాడిని సురేఖ గారి మీద పెట్టినటువంటి వాడిని పట్టుకొని శిక్షించాల్సినటువంటి బాధ్యత మీదే. అటువంటి పని చేయండి, కానీ ఇతరులను లాగొద్దు అనేది నేను మళ్ళా చెప్పదలుచుకున్నాను. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ కోటేశ్వర గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సంజయ్ రెడ్డి గారు, అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్ రజితా రెడ్డి గారు. ఓవరాల్గా చూస్తే మాత్రం మహిళలు అంటే మహిళలే, అది ఎవరు వాళ్ళ మీద అలాంటి కమెంట్స్ చేసినా సరే వాళ్ళని శిక్షకు గురి చేయాల్సిందే. నేను మొదటి నుంచి చెప్తున్నట్టుగా మహిళలు బయటికి వచ్చి వాళ్ళ ఈ సమాజాన్ని ఉద్ధరించే పనిలో కానివ్వండి, ఆ సమాజానికి తోడ్పడే క్రమంలో కానివ్వండి, వాళ్ళ కృషి అనేది ఖచ్చితంగా అందరూ అభినందించాల్సిన విషయం. ఈ సందర్భంలో ఇలాంటి ట్రోలింగ్స్ లేకపోతే ఇలాంటివి చేయడం ద్వారా వాళ్ళని మరొకసారి వెనక్కి పంపొద్దు అనే విషయం మాత్రమే నేను కోరుకుంటున్నాను. అది మంత్రి పదవిలో ఉన్న సురేఖ గారైనా సరే, మంత్రి పదవి కోల్పోయి ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న కేటీఆర్ గారైనా సరే, ఎవరైనా సరే చేయాల్సిన పని ఏంటంటే మహిళలను గౌరవించాలి. ఆ గౌరవం తగ్గుతుంది అని అనుమానం వచ్చినప్పుడు మీ కార్యకర్తలకో, మీ అనుచరులకో, లేకపోతే మీకు సంబంధించిన సోషల్ మీడియా వాళ్లకో క్లియర్గా చెప్పండి, మహిళల జోలికి వెళ్లకుండా మీరు రాజకీయంగా ఏమైనా ఎదుర్కోండి అని. ఇదే తరహా రాజకీయాలు ముందుకు తీసుకెళ్లాలనే ఒక ప్రయత్నం చేయాలి తప్ప మహిళలు ఇందులోకి రాకూడదు అని చెప్పి వాళ్ళు ఒక స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ ఇస్తే బాగుంటుంది అన్నది నా సలహా. ఇది వాళ్ళ షో. రేపటి షోతో మళ్ళీ కలుద్దాం.